गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. పరమాద్భుతులారా, మానవ జన్మ ఎత్తిన తర్వాత మన స్వరూపాన్ని తెలుసుకుంటేనే ప్రయోజనము, లేకపోతే ఈ జన్మ వృథా అనేది ఒకటి చెప్పినాడు. మన జన్మ ఎత్తిన దానికి సాధ్యమైనంత వరకు మన స్వరూపాన్ని తెలుసుకుంటే నిర్ణయాలు చేసుకొని తెలుసుకుంటే దానిలో అయితేనే బాగుంటుంది అని చెప్పిండేది. దానికి కొన్ని సాధనలు అవసరం. ఎందుకంటే ఆత్మతత్వమే సులభంగా ఎవరికీ తెలిసేదానికి లేదు. ఎవరికైతే ఆ సాధన చతుష్టయం అనేది ఉంటుందో, ఆ మనశుద్ధి ఎవరికైతే ఉంటుందో, చిత్తశుద్ధి ఉంటుందో వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పిండేది. పోయినతోరు మనం చిత్తశుద్ధి వరకు చెప్పుకున్నాము. ఈ దినం సర్వాత్మ భావన, ಮನಸ್ಸಮ್ಯಕ್ಕೆ ಸರ್ವಾತ್ಮ ಭಾವನೆ ಒಂದು ದೊಡ್ಡ ಸಾಧನವಾಗಿರುತ್ತದೆ. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనస్సుని నిగ్రహించుకోవాలా, మనస్సుని సంయమంగా పెట్టుకోవాలా అని చెప్తారు శాస్త్రంలోనేమో. మనస్సుని ఎంత సంయమంగా పెట్టుకుంటావో అందరి యందు ఒకటే రకంగా బుద్ధి రావాలంటే ఎట్లా వస్తుంది మనకి? దానికి ఏం చేయాలప్ప అంటే పరమాత్మ అంతటా ఉండాడు, అందరి యందు ఉండాడు అని ఆ సర్వాత్మ భావన మనకు వస్తే అప్పుడు మనకి రాగద్వేషాలు లేకుండా పోయేదానికి అవకాశం ఉంటుంది. అంతటా పరమాత్మ స్వరూపమే ఉంది, అన్నిటి యందు కూడా పరమాత్మ స్వరూపమే ఉంది అన్నప్పుడు మనకి రాగద్వేషాలు తెచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు మనం దేహబుద్ధితో ఉన్నాం, దేహేంద్రియ బుద్ధితో. కాబట్టి నా దేహం వేరే, మీ దేహం వేరే అని ఇట్లా దేహాలు వేరే పెట్టుకున్నాం. కాబట్టి పరిచ్ఛిన్న బుద్ధి చేత రాగద్వేషాలు వచ్చినాయి. ఇంకా రెండవది, పరమాత్మ అందరి యందు ఉండాడు అన్నప్పుడు ఏమర్థం చేసుకోవాలా, ఎట్లా అర్థం చేసుకోవాలా? ఉన్నాడు అన్నప్పుడు ఏమర్థం చేసుకోవాలా? అవును, ఉండేదే పరమాత్మ అంటే నీకు వేరు వేరేగానే వస్తాను కదా ఇదంతా. అందుకోసమే ఆ దాని యొక్క వ్యవహారం ఎట్లా అంటే పరమాత్మ యొక్క వ్యాపకత్వాన్ని, ఆత్మ యొక్క వ్యాపకత్వాన్ని తెలుసుకోవాలి. దీనికి రెండు రకాలు ఉన్నాయి వ్యాపకత్వం అనేది. అప్పటికి ఇప్పుడు కుండలో ఆకాశం ఉందనే దానికి, కుండలో ఆకాశం ఉందనేదానికి, ఆ కుండయే మన్న యొక్క వ్యాపకం అనే దానికి, ఈ రెండు దాంట్లో భేదం ఏమి అని తెలుసుకోవాలా. కుండలో ఆకాశం వ్యాపించింది అనేదానికి, కుండనంతా మన్ను వ్యాపించింది అనేదానికి ఏం భేదం ఉంది? ఆకాశంలోనే కుండ ఉంది, ఆకాశంలోనే కుండ. ఇప్పుడు కుండలో ఆకాశం ఉంది, లేదా లేదా కుండలో నీళ్లు ఉన్నాయనుకోపా, కుండనంతా నీళ్లు వ్యాపించినాయనే దానికి, కుండనంతా మన్ను వ్యాపించింది అనే దానికి భేదం ఏదంటే ఏ దానికి భేదం వస్తుంది? కుండనంతా మన్ను వ్యాపించింది అనేది అది అప్పుడు ఏమొస్తుంది? అద్వైతం సిద్ధ అవుతుంది. అట్లా కాకుండా కుండ ఒకటి ఉంది, దాంట్లో ఒకటి ఉంది అంటే రెండు అవుతాయి. అట్లా ప్రపంచం అనేది ఒకటి ఉంది, ప్రపంచాన్నంతా పరమాత్మ వ్యాపించినాడు అనేది తప్పవుతుంది. అది చెప్పేదేమో ఇట్లే చెప్పాల్సిందే. ప్రపంచాన్నంతా పరమాత్మ వ్యాపించినాడు అంటే జనం ఏమనుకుంటారు? ప్రపంచం అనేది ఒకటి ఉంది, దాంట్లో పరమాత్మ వ్యాప్తి చెందినాడు అనుకుంటే పొరపాటు అవుతుంది. అట్లా కాదు, పరమాత్మ యొక్క వ్యాపకత్వమే ప్రపంచము అనేది తెలుసుకుంటే సులభంగా ఉంటుంది. అప్పుడైతేనే నీకు అన్వయమయ్యేదానికి వీలవుతుంది, లేకపోతే కాదు. ఇప్పుడు మనం దాంట్లో ఉదాహరణగానే చెప్పచ్చు అనమాట. ఉంగరంలో బంగారు ఉందనే దానికి, బంగారులో ఉంగరం ఉందనే దానికి ఎంత భేదం ఉంది? ఉంగరం అనేది స్వతంత్రమేం కాదు, అది బంగారు యొక్క ఉనికిలోనే అది ఉంది. కాబట్టి బంగారు యొక్క వ్యాపకాన్ని మనం ఉంగరం అంటాం. కాబట్టి సత్యం ఏమవుతుంది? బంగారం అనేది ఒకటే మనకు సత్యం మిగులుతుంది, ఉంగరం అనేది స్వతంత్రం లేదు అనేది. అట్లా ఈ ప్రపంచం అనేది కూడా పరమాత్మ వ్యాపకమైంది అన్నప్పుడు, సర్వాత్మ వ్యాపకం ఉందన్నప్పుడు పరమాత్మ ఉన్నాడు కానీ ప్రపంచం అనేది లేదు అనే భావం రావాలి మనకి. అది ముఖ్యంగా, ఇది చాలా మందికి ఇది విషయమే కష్టం. ఇది పరమాత్మ వ్యాపకమే ప్రపంచం. అయితే మనం చెప్పేటప్పుడు ఏం చెప్తాయి? అన్నిటి యందు పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అని చెప్తాము. అన్నిటి యందు పరమాత్మ అన్ని ఉన్నాయి, దాంట్లో పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అనేది వస్తుంది.
నిన్న అక్కడ కూడా ఆమె కూడా ఆ? భగవంతుడు రాయిలో ఉన్నాడు, దేవుడు రాయిలో ఉన్నాడు, చెట్టులో ఉన్నాడు, చెట్టులో ఉన్నాడు అని చెప్తారు. అదే 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 ఇప్పుడు రాయిలో ఉన్నాడు, చెట్లో ఉన్నాడు అంటే రాయి ఉంది, పరమాత్మ ఉన్నాడని అర్థం వస్తుంది. అటు రాకూడదు. ఆయన విడిచి లేకుండా ఒక చెట్టు ఉంది, చెట్టులో పరమాత్మ ఉన్నాడు అంటే పరమాత్మ యొక్క వ్యాపకమే చెట్టు, గాని చెట్టులో పరమాత్మ ఉండడానికి లేదు అనేది జిజ్ఞాసులు తెలిసిపోవాలన్నమాట. అప్పుడే ఈ సర్వాత్మ భావన వస్తుంది. ఎప్పుడు సర్వాత్మ భావన వస్తే అప్పుడు మన మనస్సులో పరిచ్ఛేదం రాదన్నమాట. వాళ్ళు వేరే, వీళ్ళు వేరే, జంతువు వేరే, మనిషి వేరే, చెట్టు వేరే, గుట్ట వేరే అని రాదు. అంతా పరమాత్మనే ఉంటుంది. కాబట్టి అప్పుడు మన మనస్సు సంయమంగా ఉండడానికి అవకాశం దొరుకుతుంది అనమాట. అదే ముఖ్యంగా చెప్పేది ఇది. ಏಕೆಂದರೆ ಸಾಮಾನ್ಯ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಮನುಷ್ಯನ ಮನಸ್ಸಿಗೆ ವಸ್ತುಗಳಲ್ಲಿ ಭೇದಗಳು ತಾರತಮ್ಯಗಳು ಸಹಜವಾಗಿ ಕಾಣುತ್ತಿರುವೆ. మన మనసుకి ఏం దొరుకుతాయి? మనుషులు వేరువేరు కానొస్తారు, రూపాలు వేరువేరు కానొస్తాయి, వాళ్ళ భావాలు వేరువేరుగా, అన్ని వేరువేరుగానే సహజంగా కానొస్తాయి అన్నమాట. ಈ ಭೇದಗಳು ತಾರತಮ್ಯಗಳು ತನಗೆ ಒಪ್ಪಾದರೆ ರಾಗವು, ಬೇಡವಾದರೆ ದ್ವೇಷವು సహజವಾಗಿ మనసుನಲ್ಲಿ మూడుకొల్లుತ್ತವೆ. ఈ విధంగా మనకు కనబడేటువంటి ఈ నామరూపాలలో మనకి ఇష్టమైందైతే దాని మీద రాగం కావాలంటాం, మనకి అనుకూలం కాకుండా అయితే దాని మీద ద్వేషం పెంచుకుంటాం. ఇది మన మనస్సులో ఏర్పడే తత్వం అనమాట. ఇప్పుడు రాగద్వేషాలు వచ్చినాయంటే మనస్సు సమయం ఏడుంది? అయితే అన్నిటి యందు కూడా నీవేదైతే ద్వేషిస్తాండావో, దేనైతే ప్రేమిస్తాండావో వాటి అంతంతటా కూడా పరమాత్మ స్వరూపం ఉందనే అనుభవం మనకు దొరికితే అప్పుడు రాగద్వేషాలకు అవకాశం ఏడుంది? మనస్సు ఇష్టానుసారం పోయట్లేదు. ఇంక ఇప్పుడు ఒకదాన్ని ప్రేమించులో, ఒకదాన్ని నాకు వద్దు, ఒకదాన్ని కావాలని అంటుంది మన మనసు సహజంగా. ఎప్పుడైతే అంతా పరమాత్మ అయినప్పుడు వద్దనేది అది, కావాలనేది అది. మీరు ಆದರೆ ಇದಕ್ಕೆ ಬದಲು ಎಲ್ಲೆಲ್ಲಿಯೂ ಪರಮಾತ್ಮ ಭಾವನೆ ಇದ್ದು ಬಿಟ್ಟರೆ ಆಗ ಯಾವ ದೃಶ್ಯದಿಂದಲೂ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಏರುಪೇರುಗಳಾಗುವುದಕ್ಕೆ ಎಡೆ ಇರುವುದಿಲ್ಲ. కాబట్టి ఈ విధంగా ద్వైత బుద్ధి, భేద బుద్ధి మనలో ఉందప్ప అంటే రాగద్వేషాలు ఉంటాయి, హెచ్చుతగ్గులు మనసులు జరుగుతాయి. అట్లా కాకుండా అంతటా పరమాత్మ వ్యాపకమే, పరమాత్మను విడిచి స్వతంత్రంగా ఏ వస్తువు లేదు అనే దృఢమైన నమ్మకం మనకు కలిగితే అప్పుడు ఈ ఉబ్బిపోయేది కానీ, కృంగిపోయేది కానీ, మనస్సు యొక్క హెచ్చుతగ్గులు కానీ ఉండడానికి వీల్లేదు. ನಮ್ಮ ಮುಂದೆ ಕಾಣುವ ಉತ್ತಮ ದೃಶ್ಯಗಳಲ್ಲಿ ನಮ್ಮ ಮನಸ್ಸಿನ ಒಲವು ಇದ್ದೇ ಇರುತ್ತದೆ. ಆದ್ದರಿಂದ మన ముందు ఉన్నటువంటి మంచి దృశ్యాలు కనబడితే వాటి యందు ఆటోమేటిక్గా మన మనసు అనేది అక్కడ మొగ్గుతుంది. ಅವುಗಳಲ್ಲಿ ಆತ್ಮವನ್ನು ಮಾಡುವುದು ಕೆಲವರಿಗೆ ಸುಲಭವಾದರೂ ಆಗಬಹುದು. కొన్ని విషయాలలో సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, ఇట్లా వాళ్ళందరూ ఉండారప్ప, ఇవన్నీ ఉత్తమ దృశ్యాలే. దీన్నంతా భగవంతుడు అంటే నమ్ముతాం మనం కూడా. పరమాత్మ ఉన్నాడంటే అగ్గిలో ఉన్నాడు, వాయువులో ఉన్నాడు అని ఇట్లా అని కొన్ని చెప్తేనే అంటాం. అయితే అన్నిట్లోనే ఒప్పుకుంటారా? బురదలో కూడా ఉండదంటే ಒಪ್ಕೊಂಡ್ మనం ತರಬಹುದು. ಆದರೆಗೆ ನಮಗೆ ಮೆಚ್ಚಾಗದೆ అసహ్యವಾಗಿ కానువ, మనకు మెప్పు లేకోకుండా, దాని మీద మెప్పు లేకుండా అసహ్యంగా కనబడేటువంటి నోటಗಳಲ್ಲಿಯೂ అటువంటి దృశ్యాల్లో కూడా పరమాత్మ దృష్టి ఉంటాగుವುದು ఎల్లరికీ దక్కువదు అల్లా. అందరికీ మాత్రము లభ్యమయ్యేటట్లేదు. ఉత్తమ దృశ్యాల్లో అందరికీ కావచ్చు. అయితే ఆ నిజమైన దృశ్యాలు, అసహ్యమైన దృశ్యాలు కనబడితే దాంట్లో కూడా పరమాత్మ ఉన్నాడంటే మనం ఎట్లా ఒప్పుకుంటాం? ఒప్పుకోలేము. అంతేకాదు, అదే దానికి ఉదాహరణ చెప్తుంది. ఈ దేహము అన్న వికారం, మలము కూడా అన్న వికారమే. మరి దీన్ని ప్రేమిస్తాం, దాన్ని ద్వేషిస్తాం. మన శరీరంలో పుట్టింది వికారమే అది. ఇది అన్న వికారమే, అదే అన్న వికారమే. అయినా దాన్ని ద్వేషిస్తాం. దీన్ని మాత్రము ఇది రోగగ్రస్తంగా ఉండొచ్చు, ఇంకా ఏమైనా ఉండొచ్చు, ఈ దేహాన్ని మాత్రము ప్రేమిస్తా అంటాం అనమాట. అట్లా అందరికీ సాధ్యం కాదు. ಆದರೆ ವಸ್ತುಸ್ಥಿತಿ ಏನೆಂದರೆ ಸರ್ವವು ಬ್ರಹ್ಮವೇ, ಎಲ್ಲವೂ ಪರಮಾರ್ಥವಾದ ಸಚ್ಚಿದಾನಂದ ವಸ್ತುವೇ. అయితే వస్తుస్థితి ఎట్లుందప్ప అంటే ఉండేదే పరమాత్మ, పరమాత్మ నుంచి రెండో వస్తువు అనేది లేదు. ಹಾಗೆಂದು శాస్త్రం సారుತ್ತಿದೆ. అంతా పరమాత్మే ఉంది, కానీ దీంట్లో పరమాత్మ కానిది వేరే సహజమైన వేరే వస్తువు ఒకటి లేదు అని శాస్త్రం సాటి చెప్తా ఉంది. ನಮ್ಮ ಹೊರಗಿನ ನೋಟಗಳಲ್ಲಿ ನಮಗೆ ಅಶುಭ ದೃಷ್ಟಿ ಉಂಟಾಗಿರುವುದು. ఇప్పుడు మనకు కొన్ని బాహ్య దృశ్యాలలో మనకు చెడు కనిపిస్తుంది చూడండి. ఆ చెడు కనిపించేది ఎందుకు? ನಮ್ಮ ಪಾಪವಾಸನೆಯಿಂದಲೇ ಹೊರತು ಆ ವಸ್ತುಗಳೆಲ್ಲರೂ ದೋಷದಿಂದಲ್ಲ ಎಂದು ತಿಳಿದವರು ಹೇಳುತ್ತಾರೆ. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైనా మనం ఉత్తమ దృశ్యాలు,
అసహ్యమైన దృశ్యాలని నేను చెప్పిన చూడండి. అసహ్యమైన దృశ్యాలు కనబడినాయంటే దృశ్యంలో భేదం లేదు, మన హృదయంలో ఆ పాప వాసన చూడండి, ఆ పాప వాసన బలం చేత అట్లా కనపడుతున్నట్టు అని మహాత్ములు చెప్తారు ఈ విషయాన్ని. ఆడ కనపడాలంటే ఎందుకంటే అంతా పరమాత్మ ఉన్నప్పుడు మరి భేదం ఎందుకు కనపడుతుంది? మన అంతఃకరణంలో దోషం. అందుకే ఎవరి అంతఃకరణం అయితే నిర్మలంగా ఉంటుందో, చిత్తశుద్ధి ఉంటుందో వాళ్ళకి చెడు దృశ్యాలు కానరావు, చెడు మనుషులు కూడా కానరారంటాడు. ఏటేడు అట్లాంటి కనపడు, అంతా పరమాత్మ అంటారు వాళ్ళు. కారణం ఏమి అంటే మనలో ఉండేటువంటి ఆ పాపమే అశుభంగా తోస్తుంది అని చెప్తుంది శాస్త్రం. ಜ್ಞಾನಿಗಳ ಕಣ್ಣಗೂ ಎಲ್ಲವೂ ಪರಮಾತ್ಮನೇ ಆಗಿರುವುದೆಂದು ಬಲ್ಲವರು ಹೇಳುತ್ತಾರೆ. జ్ఞానుల యొక్క దృష్టికి అంతా పరమాత్మే, దాంట్లో చెడు మంచి అనే సమాచారము ఎక్కడెక్కడ లేదన్నమాట. మరి ఆ చెడు అనేది కనపడింది అంటే ఎట్లా, ఎవరికి కనపడేది అది చెడు మంచి అనేది? ఎవరైతే అజ్ఞానులు అవుతారో వాళ్ళకి కనపడుతుంది. ఉండేది పరమాత్మ అయినప్పుడు చెడు ఎందుకు కనపడింది మీకు? అంటే చెడు లేదంటారు కదా, ఉండేది పరమాత్మ. చెడు లేదు, చెడు ఎక్కడుంది? మనసులో, బయట. మన పాప వాసన అక్కడ ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు మన ముఖం మీద ఏమైనా గంటలు ఉంటే అద్దంలో చూసుకుంటే ఎవరు కనపడతాయి? మన ముఖంలోనే కనపడేది. అట్లా ప్రపంచాన్ని చూసేటప్పుడు కూడా నీలో ఉండే రాగద్వేషాల ద్వారానే ప్రపంచం అట్లా కనపడుతుంది. నీలోనే రాగద్వేషాలు లేకపోతే అట్లా మంచి చెడు అనేది కనపడట్లేదు, అంతా పరమాత్మే. దాంట్లో ద్వైత భావం అనేది ఉండేకే లేదు. అదే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉండేది అనమాట. ఇక్కడ వ్యవహారంలో మనం ఇతరులు ఎవరైనా మనకు సరిపోలేదు అని అంటానే మనలో కూడా ఆ భేద బుద్ధి ఉంది, సర్వాత్మభావం రాలేదు. నీకు సర్వాత్మభావం ఉంటే అది ఎట్లా వస్తుంది? అదే గుర్తు చూడండి. వేదాంతం అంటే బాగా సులభంగానే ఉంది. ఇదేమో మనకు చూస్తేనేమో వాళ్ళు దుర్మార్గులు, ఇవన్నీ చెడ్డ దృశ్యాలు అని ఇట్లా మనం మాట్లాడతాం కానీ, బట్ అయితే కనపడేది ఎందుకు అట్లా కనపడుతుంది అప్ప అంటే మన దృష్టిలో లోపం ఉంది. ఎందుకు? అది ఎప్పుడైతే నువ్వు చెడు అన్నావో ఆడు పరమాత్మ లేడనే కదా నీ అభిప్రాయం. ఇది పెద్ద కష్టం సార్. పెద్ద కష్టం, కరెక్ట్. ఎట్లా కష్టం అంటే ఉపాధి దృష్ట్యా కష్టమే, అది మర్చిపోద్దు ఎప్పుడే కానీ. ఇప్పుడు ఉపాధి దృష్టితో ఎప్పుడూ డిఫరెన్సే. అందుకే దాన్ని వ్యవహార దృష్టి అంటారు. దాన్ని వ్యవహార దృష్టితో నువ్వు ఎప్పుడు సమానంగా ఉండేది ఎవరి చేత కాదు. బేకైన గ్రామం అయ్యలేదు అట్లా. కారణం ఏమి అన్నట్లయితే వ్యవహారస్తులందరికీ కూడా దేహాత్మ బుద్ధి ఉండేదాని వలన పరిచ్ఛేదమైన బుద్ధే ఉంటుందన్నమాట. అది అందువలన అందరినీ ఘాటి కట్టేసేకి లేదు. అది మెయిన్ పాయింట్. అంతా పరమాత్మే ఉందనే అనుభవం నీకు అయింటే, ఆ దృఢమైన నమ్మకం నీకు ఉండింటే మరి చెడు ఎట్లా కనపడుతుంది నీకు దాంట్లో? ఇప్పుడు కొంత చెడు కొంత మంచి కనపడుతుంది అన్నప్పుడు ఆ డిఫరెన్స్ ఎక్కడుంది అని తెలుసుకోవాలి కదా మనం కూడా. ఇప్పుడు ఎప్పుడైతే మీ దృశ్యాల్లో చెడు ఉందంటే భగవంతుడు కూడా చెడు అనే అర్థం రావాల్సిందే వస్తుంది. ఇక్కడ భగవంతుల్లో కూడా దోషం ఉందనే కనపడుతుంది. భగవంతుల్లో దోషం ఉంటుందే? లేదు. మరి ఎక్కడుంది? ఈ చూసేవాని మన దృష్టిలో ఆ దోషం ఉండేదాని వలన ఆ విధంగా అక్కడ చెడు అశుభాలు కనపడుతుంటాయి. అందుకే ఎంతసేపు ఉన్నా ఇతరులు దర్శించేకే పోకూడదు. ఇది శాస్త్రంలో ఉండేది. ఇదే పెద్ద తగరాలు మనం అనుకుంటేది. మనమే సరిపోదు, మనమే సరి చేసుకోవాలి. ఎంతసేపు ఉన్నా కూడా ఎట్లా సరి చేసుకోవాలన్నట్లయితే ఆ సర్వాత్మ భావన మనలో పెంపొందించుకుంటేనే అది వచ్చేది. అది మనం పెంపొందించుకోలేదు, అది కూడా భగవంతుడు ఇయ్యాలి మనకి. కరెక్టే, అదేం కరెక్టే, దాంట్లో అనుమానం లేదు. దాంట్లో మనం ఇంకేం అనుమానం లేదు. అయితే మనం మార్గం తెలుసుకోవాలి కదా. భగవంతుని ద్వారానైనా మనకి ఇది కలగాల అన్నప్పుడు భగవంతునికే శరణాగతి పొందాలి మనం. భగవంతుడా మాకు ఇటువంటి భేద బుద్ధి, ఇటువంటి ద్వేష బుద్ధి ఇకోకుండా ఉండాలా అని వేడుకోవాలి మనమే. అప్పుడు ఆయన ఇస్తాడంట. అదేం ములాదేం లేదు, దానికి ఏం పెద్ద కష్టపడే పని లేదంటాడు శాస్త్రం. తెలిసిన వాళ్ళు అంటారు దానికి మీరేం కష్టపడం. మొట్టమొదటి కష్టం అంతా ఏడుందప్ప అంటే మీరు భగవంతునికి శరణాగతి పొందేది ఒకటే మీ కష్టం. మొదటి రైల్లో పోయి కూర్చుంటేనే మనకి ఇబ్బంది. రైల్లో పోయి కూర్చోకోకుండా ప్లాట్ఫామ్లోనే తిరుగుతా అంటే ఎట్లెట్లా? ఏడిపోతావు? గమ్యస్థానానికి ఎప్పుడు పోతావు? రైల్లో కూర్చుంటే అయిపోయింది. అట్లా నీవే దిక్కు, నీవే శరణాగతి, నీవే ఈ మాయన పారదోల అని మనము ఆయన శరణాగతి అయినామంటే ఆ బుద్ధి ఇస్తానంటాడు. వస్తుంది కూడా, అది కరెక్టే. మనం కూడా అంత ఆలోచన చేస్తే కూడా. ఎందుకు అంటే మనం వ్యవహార దృష్టితో ఆ ఉపాధులు వచ్చింటే ఆ వ్యవహారానికి వచ్చింటాయి. ఇప్పుడు
ఆ ఉపాధి అనేది ఆ వ్యవహారానికి తగినట్లు ఉంటుంది. అది మరి ఆ దృష్టిలో చూస్తేనే ద్వేషమే మనకు కూడా కలిగేది. అయితే అది స్వతంత్రంగా పుట్టేదానికి దానికి యోగ్యత ఉందే? పరమాత్మను విడిచి ఒక దుష్టశక్తి కానీ ఒక చెడు శక్తి కానీ ఉండేదానికి అవకాశం ఉందే అని. ఏది పని చేసినా కూడా ఆ శక్తితోనే పని చేయాలన్నప్పుడు వాటికి అస్తిత్వం ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనకు రావాల. అట్లా వచ్చినప్పుడు ఆ నెమ్మది మనలో ఎప్పుడు వచ్చేసిందంటే అప్పుడు సరే, ఎవడైనా అటువంటి పనులు చేస్తానా కూడా వాడు ఏం చేస్తావు, భగవంతుడు వానికి ఆ పని ఇచ్చినాడు, అప్ప ఏం చేస్తాడు వాడు, వాడిని తిద్దుకోవాలనుకున్నా కూడా వాడు తిద్దుకునే సాధ్యం కాదు అది. అదే చాలా విషయాల్లో ఇప్పుడు చెప్తారు కదా, కొంతమంది డబ్బు ఉంటే కూడా హాయిగా ఉండడానికి వీల్లేదు అంటున్నది. ఎందుకు వీల్లేదు? దాంట్లో అది ఉంటుంది కాబట్టి నిన్ను నీదుని దాంట్లో అది చేరుకుంటుంది. అది అన్యాయార్జితంలో చేరుకుంటుంది. అది చేరుకుంటుంది కాబట్టి మనల్ని పని చేయనిదు. దాని ప్రభావం అట్లా. మరి అయినా వాళ్ళు ఎందుకు ఇట్లా తనలాడుతున్నారు? మనకంటే అధ్వానంగా తనలాడుతున్నారు కదా, రాత్రి పగలు ఆలోచన చేసుకుంటా. కారణం ఏమంటే దాని ప్రభావాలు అవి. ఆ అగ్గిని ముట్టుకుంటే రోంత ముట్టుకుంటే రోంత శాఖం వస్తుంది, ఎక్కువ ముట్టుకుంటే తనలాడిస్తానే ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది అది. ಜ್ಞಾನಿಗಳ ಕನ್ನಕ್ಕೆ ಎಲ್ಲವೂ ಪರಮಾತ್ಮನೇ ಆಗಿರೋದೆಂದು ಬಲ್ಲವರು ಹೇಳುತ್ತಾರೆ. ಆ ಮಟ್ಟಕ್ಕೆ ಇನ್ನೂ ಏರದಿರುವ ನಾವುಗಳು. అయితే మనం జ్ఞానుల వరకు పోలే. మనం అంతంగా సామాన్య అజ్ఞానులుగానే ఉండేటువంటి మనము ఎల్లెల్లియూ పరమాత్మ సన్నిధి ఇరువదెందు మనకేం కానరాదు ఇంకా. ఇప్పుడు అయినా ఒప్పుకోవాలంట, అంతటా పరమాత్మ యొక్క వ్ಯಾಪಕమే ఉందని. ಅದರಿಂದ ಅದೆಲ್ಲವೂ పరమ పూజ్యవాదెందు భావిಸುತ್ತಾ ఇరಬೇಕು. కనీసం భావం తెచ్చుకో, నువ్వు పని చేయి. ఇప్పుడు అంతే, నిలబడినప్పుడు తెలుస్తుంది. అదేం ప్రాణులే కాకుండా వస్తువులు కూడా అన్ని ఏదైనా సరే అశుభము అనే పదం రాకూడదు. ఇంకా అశుభం అనే పదం వచ్చినప్పుడే ద్వేషం వచ్చేది. శుభంగా ఉంటే ఎవరికి మనకేం ద్వేషం రాదు. అశుభం అనే చెడు అనే పదం వచ్చిందంటేనే అది వద్దప్ప అనేటువంటి బుద్ధి వస్తుంది కదా. కాబట్టి ఆ విధంగా అంతా పరమాత్మ ఉన్నాడనే కనీసం అన్నా భావించాలి. ఎవరు? ఆత్మజ్ఞానులు కానటువంటి వారు. ಸಾಧ್ಯವಾದರೆ ಈಗ ಸಾಧ್ಯమైతే ಎಲ್ಲವೂ ಪರಮಾತ್ಮನ ರೂಪ ವಿಶೇಷವೆಂದು ಧ್ಯಾನಿಸುತ್ತಿರಬೇಕು. ఉంటనే అయితే ఇనుముతో చేసిన గండ్రగొడ్లే అదే, కొడివిలి అదే, ఇంకోటి ఏ ఆధారాలు చేసినా అన్ని దాంట్లోటివే కదా. ఏ రూపంలో కనపడినా కూడా అదేముంది, ఇనుమే. అట్లా ఇది కూడా ఏ రూపంలో కూడా కనపడినా కూడా పరమాత్మే అనే బుద్ధితో ధ్యానం చేయాలా. అదే భగవద్గీతలో చెప్పిండేది మనకి. ఏమని అది సవితా పండిత దర్శనం అని చెప్పినాడు చూడండి. ఏ రూపంలోనైనా ఏదైనా కనపడలే, పరమాత్మ నుంచి స్వతంత్రంగా ఉండాయా, పరమాత్మ యొక్క ఉనికి ఉండే ఉందే లేదు అని తెలిసినాక ఇంకా మనం దాని గురించి ఆలోచన చేసే పని పెట్టుకోకూడదు. ఆ విధంగా మనస్సును మార్చుకోవాలి మనం. ಇದರಿಂದ మనస్సు తన చాంచల్యವನ್ನು ಬಿಟ್ಟು స్వస్థವಾಗುತ್ತದೆ. ఎప్పుడైతే ఆ రాగద్వేషాలు లేకుండా అంటే అప్పుడే మనకు సమాధానం ఉండేది. అందుకే మొట్టమొదటి ఆలోచన ఇదే రావాలా. మన జీవనము ఎట్లుండాలా? సమాధానంగా ఉండాలా, సమాధానంగా ఉండాలా. సమాధానంగా ఉండాలనేది అందరి ఇష్టం. మరి అసమాధానం ఎందుకైతా ఉంది? ఉండేది అంతా పరమాత్మ అని చెప్పినప్పుడు అసమాధానం ఎక్కడొచ్చింది అంటే, ఎవడైతే అసమాధానంగా ఉంటాడో వాడిలో నుంచి వచ్చిందనాలి కానీ బయట నుంచి రాదు. ఆగ నಮಗೆ శాంతియు దొరుకుతుంది. అప్పుడు మాత్రమే మనకి శాంతి లభిస్తుంది. అందుకే మహాత్ములైనటువంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళని దూషించని భూషించని వాళ్ళు ఉబ్బేది లేదు, కృంగిపోయేది లేదు. కారణం ఏమని? అంతా పరమాత్మ ఉన్నాడు కదా. దాంట్లో చెడ్డోడు ఎవడున్నాడు, మంచోడు ఎవడున్నాడు. అందుకే కదా వాళ్ళు చెప్పేది కూడా అట్లే కదా. ఒకవేళ తప్పు చేస్తే కూడా క్షమించేది నేర్చుకోండి. ఎప్పుడు మనం క్షమిస్తే వాళ్ళు మన దగ్గరికి వచ్చే సులభం అవుతుంది. క్షమించేదంటే ఇప్పుడు తప్పు చేసినవాడు తప్పు అని రియలైజ్ అయితే మనం క్షమించవచ్చు. అట్లా పెట్టుకునేదానికి చెప్పి కదా అది కారణాలు. ఇప్పుడు చెప్తేనే ఈ రావణాసురుడు, హిరణ్యకశిపుడు వీళ్ళందరూ వచ్చినారని అంటాం కదా మనము. ఎందుకు వచ్చినారు వాళ్ళు అని అంటే, వాళ్ళకి శాపం వచ్చింది. వాళ్ళకి మీరు రాక్షసీయంలో పుట్టాలని శాపమే పెట్టినారు పాపం వాళ్ళని. దాని నుంచి వాళ్ళకి విధి లేదు. అది ఇంకా అంతే. అది అనిపించాలా, అది అనిపిస్తే పోతుంది వాళ్ళకి. అందుకే దానికి వృత్రాసుడు అనే కథ వస్తుంది. దాంట్లో ఒకటి
ఆ వృత్రాసుడు కూడా ఎవరు? చిత్రకేతు అనే అతడు అంత జ్ఞానం అయిన తర్వాత అంటే వాళ్ళతో ఉపదేశం అంగిరస మహాముని నారద మహామునితో ఉపదేశం పొందింటాడు. ఏమి లేదు ఇదంతా మిథ్య అని కనుక్కుంటాడు. తిరుగుతా అంటాడు ఆయన విమానాల్లో. ఆ కైలాస పర్వతం మీదకి వచ్చినప్పుడు ఆ శివుడు పార్వతి తొడ మీద కూర్చొని పెట్టుకొని ఉంటాడు. తొడ మీద కూర్చొని పెట్టుకుంటే అప్పుడు పై నుంచి చూసి సామాన్యమైన జనులు కూడా స్త్రీలను ఇట్లా తొడల మీద కూర్చుకొని బహిర్గంగా ఉంటారు కదా, ఈయన 3 లోకాలకి ఇది భగవంతుడు అనుకుని ఈయన కూర్చున్నాడు, ఎంత సిగ్గు లేదు అని అంటాడు ఒకటే మాటే. అప్పుడు ఈశ్వరుడు నవ్వుతాడు. ఆ ఈశ్వరునికి ఏం లేదా పాపం, ఈయమ పార్వతి కోపం వస్తుంది. అవరా నువ్వేనేమరా జ్ఞాని, అసలుకి ఇంతమంది రాజర్షులు, దేవర్షులు, దేవతలు అందరూ ఉంటారు మా దగ్గర, ఎవరు కూడా ఇన్నాళ్ళు ఎప్పుడు మమ్మల్ని మాట్లాడలేదు కదా, ఇట్లా ఈ దినం నువ్వు మాట్లాడించినావు కాబట్టి నువ్వు రాక్షసులో పుట్టుకో అని చెప్పేస్తున్నాడు అంటున్నారు అనమాట ఆమె. అతను కిందకి వచ్చి కరెక్టే, మీరు రాక్షసులో పుట్టమని శాపించినారు కాబట్టి నేను దాన్ని స్వీకరిస్తానంటాడు మనోడు. ఆయన పార్వతి శపించే శక్తి ఉందంటే ఇతనికి, చెప్తుంది ఇతనికి, అయినా కూడా లేదు. సరే మాత నీవు చెప్పిన దాన్ని నేను శిరసా వహిస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈశ్వరుడు చెప్తాడు పార్వతితో, చూస్తే నీకే అతడు వాళ్ళు ఎవరు ఎదబడరు, మన శాపాలు గీపాలకి ఎదబడేవాళ్ళు కాదు వాళ్ళు. కారణం ఏమి అన్నట్లయితే వాళ్ళకి తెలిసి ఇదంతా ఏమీ లేదు అనే దాంట్లో నీవు అనవసరమయంగా ఏదో మమ్మల్ని అన్నాడు కదా అని చెప్పి నువ్వు పెంచుకుంటూ కోపం పెంచుకొని చేస్తే అతను ఏమైనా బాధపడినాడా అని ఈమె కూడా బుద్ధి చెప్తాడు ఈశ్వరుడు. న్యాయంగా అయితే నన్ను అనిండేది, నన్ను అనిండేది, నీకెందుకు కోపము? కాదు కాదని అర్థము. ములాజంలో దీంట్లో ఏ ములాజం పెట్టుకోతండి, దేహదారులుగా ఉన్నప్పుడు అంతే, ఇది లక్షణమే ఇది. అందుకే చెప్తే కదా, దేహదారులైనటువంటి బ్రహ్మదేవుడు గానికి ఎవరికైనా గాని అవతారం ఎత్తినాము అంటే ఇది బుద్ధి ఉండే ఉంటుంది. ఇది శ్రీరామునికి లేదు కదా సార్, రామచంద్రునికి ఆయన చరిత్రలో ఎక్కడ కోపం వచ్చిన సందర్భం? ఏది కోపం రాకపోతే అనుమానం ఉంది కదా, సీతను పోయి నువ్వు అగ్ని ప్రవేశం చేయపోయినాడు కదా, సామాన్య మానవులు కదా రాయి పని ఉంటుంది. నువ్వు ఇన్నాళ్ళు రామనాథం దగ్గర ఉండవు కాబట్టి నువ్వేం బుద్ధిమంతురాలనే కదా వచ్చిండదు ఆయనకి. ఎవరికైనా వస్తుంది ఇది, పొరపాటు పడే పని లేదు మనము. ఎందుకు అంటే దేహదారులు కదా, ఆయన కూడా ఏడ్చినట్లు కూడా ఉంది కదా, సీత పోయినప్పుడు ఏడ్చినట్లు ఇదంతా ఉంది కదా, మరి రాకూడదు అవి. అయితే అవతారాల లక్షణాలు ఇవి. ఆ అవతారం ఎత్తినప్పుడు దానికి అనుగుణంగా వ్యవహారం చేయాల్సిందే. అట్లా మనము కూడా ఇక్కడ వాళ్ళు నిమిత్త మాత్రంగా వచ్చింటారు. ఆ నిమిత్త మాత్రంగా వచ్చినటువంటి వారిని మనము ద్వేషించకూడదు. ఎందుకు? అంతా పరమాత్మ ఉన్నాడనే దాన్ని తెలుసుకుంటే మనం వచ్చినాము. ఇప్పుడు దాని యందు మనం చొరవ చూపించాలి, కానీ దీని మీద చొరవ చూస్తే, వ్యవహారం మీద చొరవ చూస్తే ఎట్లా పనిచేసేది ఇది? మనం ఎప్పుడు ధన్య లేదు, అదే కాబట్టి మనం ధన్య లేదానికి ప్రయత్నం అంతే. ఏకదమ్మున కావాలంటే రాదు, అదేం లేవా, దాంట్లో అనుమానం ఏం లేదు. మళ్ళా ఇది కావాలన్నమాట. దీనికి సాధన విచారం ఎట్లుండాలని, తన్న తిల్లడవే యోగి, తన తెలుసుకున్నోడే యోగి, తానే తన మూలవ కాణదవ జన్మ రోగి. ఎవడైతే తన మూలాన్ని వాడు తెలుసుకోలేదో వాడు జనమరణ చక్రంలో తిరిగేటువంటి రోగి. తను తెలుసుకున్నాడు వాడే. మరి ఇప్పుడు ఏం చెప్తాము? అందుకే వాళ్ళు చెప్పిడే అది, నేనెవరు అంటే పరమాత్మ స్వరూపుడే గాని దేహము కాదు అని ఎవడు గుర్తిస్తాడో వాడు యోగి. నేను దేహము అని ఎవడు అనుకున్నాడో వాడు రోగి, అంటే జనమరణ చక్రంలో తిరుగుతాండేదే. అందుకే చెప్పిండేది, ఎవరైతే తత్వం వైపు దృష్టి లేదో వాళ్ళని ఏమనాలంటే ఏం మనమేం లేదు, వాళ్ళు అదే పనిగా తిరగాలని ఉండరు. అప్పుడు వాళ్ళు జనమరణ చక్రాలు తిరగాలని ఉండరు. వాళ్ళ గురించి మనం ఏమనే పని లేదు. వాళ్ళు 84 లక్షల జీవరాశులు ఆడపుట్టి సస్తాంటారు, తిరుగుతాంటారు. వాళ్ళ గురించి మనకేం చింతపడాల్సిన పని లేదు. అయ్యో వాళ్ళు రాలేదే, వాళ్ళు ఇట్లా రాలేదే అని మనం కూడా అనుకోకూడదు అంటది. ಎಂದು ಒಬ್ಬ ಅನುಭವಗಳು ತತ್ವವನ್ನು ಹಾಡಿದ್ದಾರೆ. ఒక అనుభవమైనటువంటి తత్వాన్ని వాడినాడు. తనను తెలిసినోడు యోగి, తనను తెలియకోకున్నాడు జన్మ రోగి, జన్మరణ చక్రం తిరుగుతాడని. ಪ್ರತಿಯೊಬ್ಬರ ಹೃದಯದಲ್ಲಿಯೂ పరమాత్మను గూఢనాగిರುತ್ತಾನೆ. అందరి హృదయాలలో కూడా పరమాత్మ యొక్క ఉనికి ఉంది. పరమాత్మ ఉనికిలోనే అందరము ఉండాము. మరి ఇప్పుడు మనం ఏ విధంగా పరమాత్మ దృష్టిలో ఉంటే రాగద్వేషాలు లేవు,
ఎందుకంటే నిర్గుణ నిరాకార రూపమైన దాంట్లో రావు. ఇప్పుడు మనమేమైనాము దేహదారులము అనుకున్నాం. ఇప్పుడు దేహదారులం అనుకున్నాం కాబట్టి మనకి రాగద్వేషాలు వస్తున్నాయి. మన స్వరూపాన్ని మనం గుర్తిస్తే మనం కూడా నిరాకారాలే. ఎందుకంటే అందుకే దాన్ని చెప్పిండేది వేదాంతం. మీరు ఎన్ని ఏండ్లు విన్నా ఎట్లిన్నా కూడా మన ఆత్మానుభవం అనేది మనకు పట్టు దొరకకపోతే మాటలు చెప్పుకుంటుండాల్సిందే. ఆత్మానుభవం అంటే ఇప్పుడు పరమాత్మను ఏం చెప్తాడో మనము నిర్గుణుడు, నిరాకారుడు, నిరవయుడు, నిర్విశేషుడు, నిష్క్రియుడు, నిర్వికల్పుడు అని పదాలన్నీ వస్తాయి. మరి అట్లా అనుభవం మాకెప్పుడు మీరేమో ఇన్నోటి చెప్తారు కదా అంటే శాస్త్రం చెప్తుంది. దాని ప్రతిదినము నువ్వు అనుభవిస్తాడవు కదయ్యా. ఆ అనుభవం ఉంది కదా నీ దగ్గర. ఏ అనుభవం? సుషుప్త అనుభవం ఉంది కదా. మరి ఆ సుషుప్త అనుభవాన్ని ఏమిటితో గుర్తించినావు నువ్వు? ఇంద్రియాలతో గుర్తించినావా, మనసుతో గుర్తించినావా, బుద్ధితో గుర్తించినారా మీరు? ఇప్పుడు మెలకులేకి వచ్చిన చెప్తాడవులే కరెక్ట్. ఆడేం చెప్పు, ఈడు చెప్తాడు అనుకో. ఈడు చెప్పేదానికి కూడా ఆధారం ఏముంది? నీ స్వరూపానుభవమే ఈ ప్రమాతృవేషంలో ఇక్కడ బహిర్గతం చేస్తాను అంతే. ఎప్పుడైనా కూడా నీవు ఆత్మస్వరూపుడు అనేటువంటి అనుభవం నీకు ఆత్మ ప్రత్యసారం అనే దాంట్లో వస్తుంది మాండుకం. అది తెలిసినప్పుడు కూడా నీ స్వరూపానుభవమే తెలుపుతుందే కానీ వేరే ఏది ఇంకోటి తెలిపేదానికి అవకాశం లేదు మనకు అట్లా. అయితే మనం అట్లా గుర్తించేకి లేకుండా వీలుంటాం. కన్ను చూస్తుందని మనం ఎప్పుడు అన్నామో అప్పుడే మనం పోయినాం. చెవి ఎప్పుడు వింటుందన్నామో అప్పుడే పోయినాం మనం. ఎందుకు? వాటికంతటికీ స్వతంత్రమైన శక్తులు లేవు. అవన్నీ కేవలము ఆత్మ చైతన్య సన్నిహితంతోనే పనిచేస్తాండాయి అనే జ్ఞానం ఉండింటే మనకు సులభంగా తయారవుతాంట. మనం కూడా అట్లా అనుకోలేదా? మనం కన్నే నేరుగా చూస్తుంది, చెవే డైరెక్ట్గా వింటుంది అని ఇట్లే పట్టుకున్నాం మనం అన్నీ. అందుకోసమే ఈ విషయాలన్నీ కూడా దేని సమాచారం ఎంతెంత ఉంది అనేది మనం ముముక్షులు వింటే అప్పుడు వీటి యొక్క అస్తిత్వాన్ని తీసేసాక వీలవుతుంది. మరి ఏం జరుగుతుంది? నీ స్వరూపానుభవం ఇదంతా చూస్తుంది. నువ్వేం చేస్తావు? స్వరూపాన్ని విడిచిపెట్టి నీవు తప్పుగా తెలుసుకున్నటువంటి దేహేంద్రియాలలో తన్మయం చెంది అవే ఈ వ్యవహారం చేస్తాండాయి అనేటువంటి రాగద్వేషాలతో మనం జీవనం చేస్తాం. ఇప్పుడు దాన్ని గుర్తించేదే ఇప్పుడు శాస్త్రంతో జ్ఞాపకం నతు కారకం అంటూ. శాస్త్రం అనేది నీకు జ్ఞాపకం చేస్తుందే కానీ అది నిన్ను మార్చలేదు. నీవు ఏ విధంగా మర్చినామో దాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎట్లా? నీ అనుభవాలతోనే జ్ఞాపకం చేయాలి. అది ఊరిన మాటలతో చెప్పేది కాదు ఇక్కడ. ఆ విధంగానే చెప్తుంది మనకు శాస్త్రం. అయితే దాన్ని అనుసరించేటువంటి సూక్ష్మ సంస్కారం జిజ్ఞాసులో ఉండాలంటుండవు. ఎందుకంటే ఇది సామాన్యులకేం కాదు, చెప్పేటువంటి వాళ్ళకే ఇంకా దీంట్లోకి వినేవాళ్ళు కాదు. నేను చెప్తాండి అది దీనికోసమే నడుము కట్టుకుని ఉండరు చూడండి. వీళ్ళకే లేదు. ఎందుకంటే 6 మంది దర్శనకారులు అనేది ఎప్పుడు వచ్చిందో అప్పుడే తెలిసిపోయింది ఈ కథ. మనం కూడా ఏడుండాం అనేదానికి. ప్రతి ఒక్కరు కూడా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనే బయలుదేరినారు, దాన్ని చెప్పాలనే బయలుదేరినారు వాళ్ళు కూడా. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కు డివియేషన్ అయిపోయినారు. మరి అట్లప్పుడు మరి వినేవాళ్ళు అటువంటి అనుభవం దొరికిన గురువు కావాలా, అటువంటి సంస్కారం మనము పొందింటే అటువంటి శాస్త్రం మనకు లభ్యమవుతుంది. అందుకే కనీసం అటువంటి శాస్త్రాందన్న మనకు దొరికింది. ಪ್ರತಿ ಒಬ್ಬರು ಗಾಢ ನಿದ್ರೆಯಲ್ಲಿ ಆ హృదయದೊಳಕ್ಕೆ ಹೋಗುತ್ತಾರೆ. అది కూడా చెప్తారు. అది చెప్పేదేం బాగానే ఉంది. అది యతోవా ఇమాని భూతాన్ని జాయంతి ఏన జాతాన్ని జీవంతి యత్ ప్రయత్నం సంసంతి తద్విజిజ్ఞాస తద్బ్రహ్మేతి అనేది కూడా చెప్పినాడు. ఎక్కడైతే ఈ సమస్తం పుట్టిందో, ఎక్కడైతే ఇదంతా స్థితి చెందిందో, మళ్ళీ ఎక్కడైతే లయం చెందుతుందో అది బ్రహ్మము అని. అది కరెక్ట్. యవ్వని చేయ జనించు జగము యవ్వని లోపల నుండి లీనమై యవ్వని ఎందు డిందు. ఇది అదే, దాని తాత్పర్యమే ఇది. ఈ సమస్త జగత్తు అతనిలోనే పుట్టింది, అతనిలోనే స్థితి చెందింది, అతనిలోనే లయమవుతుంది. మరి ఇప్పుడు ఈ జగత్తుకు స్వతంత్రం అనేది ఏడుంది? మనమంతా ఏమనుకున్నాం? ఇప్పుడు జగత్తులో ఉండేవాళ్ళం కదా మనం అనుకోండి. జగత్తు ఉంది, దాంట్లో మనం ఉండాం అనుకున్నాం. మరి ఇవన్నీ ఏడుండాయి విచారం చేస్తే? ఆ స్వరూపంలోనే అంతా ఉంది. స్వరూపాన్ని విడిచి స్వతంత్రంగా లేవు. ఆ స్వరూపాన్ని గుర్తిస్తే సరే, లేదంటే దీంట్లోనే తిరుక్కుంటుండాల్సిందే. ఇదే మంత్రం చెప్పచ్చు. అంతా బ్రహ్మం అనే పదమే మంత్రం చెప్పచ్చు. అయితే అనుభవం గుర్తు పట్టాలి కదా జనానికి. ఎవరికి లేదు ఈ అనుభవం? 3 అవస్థలు నాకు వచ్చిపోతాయని అనుభవం ఎవరికి లేదు చెప్పు? అందరికీ ఉండాలి. అయితే ఏ విధంగా చెప్తాడారనే ప్రశ్నవే.
మెలకు నాకు వచ్చింది, స్వప్నం నాకు వచ్చింది, నిద్ర వచ్చింది అంటాడు. ఏ అనుభవంతో నువ్వు చెప్తాడో చెప్పు, మళ్ళీ చూస్తాం. మనస్సుతోనా, బుద్ధితోనా, ఇంద్రియాలతోనా? కాదని నువ్వే ఒప్పుకున్నావు కదా. మరి కాదన్నప్పుడు నీ స్వరూపమేమి? అయితే ఆటి వరకు విచారం చేసేకే ముందు మనకి దాంట్లో నిలబడే ఇంకా రాలే. రైట్, దానికి ఒప్పుకుంటుంది శాస్త్రం కూడా. మీకు సాధన తక్కువ, కొరత. ఏ కొరత? వ్యవహార విషయాలలో మీకు ఇంకా సత్యత్వ బుద్ధి పోలేదు, దేహాత్మ బుద్ధిలో నుంచి బయటకు రాలేదు మీరు ఇంకా అనేది శాస్త్రం చెప్పేది. ఇట్లా ఆదరు అల్లిರುವ బ్రహ్మల విషయమని అరియద్దరిందా అయినప్పటికీ అటు పోయినప్పటికీ కూడా మనకు దాని సమాచారం తెలియడం లేదు. దానికే ఆ కథ కూడా చెప్పాం అనమాట. ఒక ఆయన పెద్ద షావుకారే, ధనం అయితే ఆయన కొంత దాచినాడు అనమాట, భూమిలో పాతేసినాడు అంతా. సరే, ఈ విషయం కొడుకులకు వెళ్ళా. ఆయన చనిపోయినాడు. ఇంకేమైపోయినారు, వాళ్ళంతా బీదోళ్ళు అయిపోయి కష్టాలు పడి అంత పడుతున్నారు. వాళ్ళ నాయనకు తెలిసినటువంటి ఆయన వచ్చినాడు, స్నేహితుడు. ఒక ఆయన వచ్చినాడు, చూసినాడు. ఏమయ్యా మీరంతా ఇంత దరిద్రంగా ఇట్లా బట్టలన్నీ వేసుకొని ఇట్లా ఆకలి తెస్తాడారే అని. ఏం చేస్తావు, మా బతికి ఇట్లుంది అన్నాడు. అట్లా లేదు, మీ నాయన ఏమన్నా రాసినాడని తీసుకురాపోండి కాగితాలని చూస్తాడు. ఆ కాగితాలు తీసుకొని వస్తే దాంట్లో ఉందన్నమాట. అది మధ్యాహ్నం 2 గంటలప్పుడు ఆ గోపురం నీడు ఆడబడుతుందో ఆడనే దాంట్లో అది ఊరినే అట్లా గుర్తుందనమాట. అదంతే, ఆ గుర్తులకు తెల్లే. సరే, మీరేం దరిద్రులు కాదు, ఇట్లా ఓ 15 దినాలు ఉన్నాక నేను వస్తాను, మీరు ఇక్కడ ఉండే దాన్ని ఏమి చెడపద్దండి అని చెప్పిపోతాడు ఆయన. వాళ్ళు వండుకొని ఆడ బూడ్చినాడు అంటే ఇంక మా ఇంట్లో లేకుండా ఇంకేడిపోతుంది లేనట్లు ఆ గోపురాలు గిఫ్రాలని పడిగొట్టిస్తారు ఊరికి. అది గుర్తు తెలుసాలి కదా. మళ్ళీ ఆయన వచ్చి మళ్ళా కట్టిస్తాడనమాట. ముందు ఎట్లుంటే అట్లా కట్టించి అప్పుడు ఆ 2 గంటలప్పుడు ఆ నీడు ఆడబడితే ఆడుతోగండి అంటే అప్పుడు దొరికింది. దినం వాళ్ళు దాని మీద ఎదురులాడుతున్నారు. అట్లా మనం కూడా ప్రతిదినము మన స్వరూపంలోకి పోతానే ఉండం. అయితే అది మన స్వరూపం అని మనకు తెలియలే. దానికి నిద్ర అని పేరు పెట్టుకున్నాం మనం. నిద్ర అంటే ఏమనేది కూడా తెలియదు మనకి. పేరేమో నిద్ర అని పెట్టుకున్నాం. మెలకు అంటే ఏమో అది తెలియదు, దానికి ఓ పేరు పెట్టినాము. స్వప్నం అంటే అది తెలియదు, దానికి ఓ పేరు పెట్టుకున్నాం. పేర్లు పెట్టుకొని వ్యవహారం చేస్తాడరే కానీ ఆ వస్తుస్థితి ఏమి అనేది మనం విచారం చేసుకోలేదు. దాన్ని ఇప్పుడు వచ్చి ఆయన ఎట్లయితే వాళ్ళు చెప్పినాడో అట్లా మనకు శాస్త్రము గురువులు వచ్చి అనుభవమైన వాళ్ళు మనకు చెప్తారు. దాన్ని చూసుకునేటువంటి సంస్కారం మనలో ఉండాలి. ఇప్పుడు ఆ స్థాయికి మనం ఎదిగితే సులభమే, లేదంటే ఇంకా శ్రవణం చేయాల్సిందే. ಆದರಲ್ಲಿರುವ ಬ್ರಹ್ಮದ ವಿಷಯವನ್ನು ಅರಿಯದ್ದರಿಂದ ಮತ್ತೆ ಜೀವರಾಗಿ ಹೊರಬೀಳುವರು. మళ్ళా లేచేటప్పుడు మేము జీవుడే అని లేచిస్తాం అన్నమాట. ఆ నిద్రానుభవం అంతా కూడా అనుభవించినా మళ్ళా లేచినప్పటికి ఏమంటాం, మళ్ళా మేము జీవులేనప్ప అని అంటారు. పోనే ఆ జీవుడు అనేవాడు, ఆ మెలకు రాకపోవడం జీవుడు అనేవాడు ఆడున్నాడా? గాఢ నిద్రలో ఉన్నప్పుడు జీవుడు అనేవాడు కనపడినాడా మనకి? మరి ఇప్పుడు లేచేది ఎవడు లేచేయాలా అంటే అది ఎవడైతే నిద్ర అని తెలియలేదో సామాజిక మనం నిద్రని పేరు పెట్టుకున్నాము, నిద్రపోయినా లేస్తాడు అంతే. అయితే అనుభవం ఉన్నటువంటి వాడు ఇంకా మళ్ళీ లేచే పని ఆడుండదు అతనికి, నిద్రపోయే పని ఆడుండదు, స్వప్నం వచ్చే పని ఉంది అతనికి అనేది తెలియబడుతుంది. వేదాంతವನ್ನು ಎಷ್ಟು ఓదిద్దరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎంతన్నా మీరు వేదాంతం చదవండి, మీరు ఎంతన్నా వేదాంతాన్ని వినండి. ದೇಹವೇನೆಂಬ ಭ್ರಾಂತಿಯು ಹೋಗದಿರುವುದರಿಂದ ದುಃಖ ನಿವೃತ್ತಿ ಆಗಿರುವುದಿಲ್ಲ. మీరు ఎన్నైనా వినండి, ఎన్నైనా పూజలు చేయండి, ఎన్నైనా వ్రతాలు చేయండి, బేకైనవని మీరు చేయండి. దేహము నేననే భ్రాంతి అప్పుడు వదిలితే అప్పుడు మీకు దుఃఖ నివృత్తి, శోకమోహ నివృత్తి అప్పుడే. అంతవరకు జనవాణి చక్రం తప్పలేదు ఎవరికి కూడా. మరి ఇప్పుడు శాస్త్రం ఇంత పోనీ అది మీరు అనుభవంలో కూడా చూసుకోవచ్చు. దిక్కను నివృత్తి ఎట్లయితుంది? మీరేం చెప్తారప్ప, దేహ భ్రాంతి పోతే పోతుంది అనే దానికి మాకు అనుభవంలోకి రావాలి కదా. సరే, మీకు అనుభవంలోకి రావాలి కదా. ఇప్పుడు జాగ్రత్తలో ఉండారు మీరు, జాగ్రత్తలో మీ దేహానికి ఒక బాధ కలిగింది, దాంతో బాధపడతానే ఉంటారు, బాధపడుతుంటారు కదా. నిద్రపోయినారు, బాధ ఏడుంది ఇప్పుడు? దుఃఖం అనేది కానీ బాధ అనేది మీకు ఏడుంది? నిద్రలో లేదు, మెలకు వస్తానే వచ్చింది. మరి నిద్రలో యాటికి పోయిందని ఏమన్నా ఆలోచన చేశారా? అంటే నిద్రపోయినామని మీరు అనుకుంటారు కానీ అప్పుడు మన దేహ స్వరూపంలో మనం లేము. అక్కడ అంతఃకరణం లేదు, మనస్సు అనేది లేదు. మన మనసు వస్తేనే ఇది వచ్చేది, అంత దేహం నేననే భ్రాంతి వచ్చేది. అక్కడ అంతఃకరణం లేదు, అంతఃకరణం లేదు కాబట్టి దుఃఖం లేదు.
ఇది అనుభవంలో ఉందా లేదా? మెలకు వస్తానే ఎందుకు వచ్చింది, నిద్రపోతానే ఎందుకు పోయింది? ఆ నిద్ర యొక్క స్వరూపమేమి, మెలకు యొక్క స్వరూపమేమని దీని అర్థమవుతుంది మనకి. ఎంతవరకు అంతఃకరణం ఉంటుందో అంతవరకు దేహభ్రాంతి తొలగలేదు. ఆ అంతఃకరణం పోయిందంటే దేహభ్రాంతి ఉండలేదు. మరి కాబట్టి పోనీ అంతఃకరణం అన్న సత్యమా అనేది విచారం చేస్తే దీనికి స్వతంత్రం లేదనేది కూడా మనకు అనుభవంలోనే ఉంది. ఒక అవస్థలో ఉంటుంది, రెండు అవస్థలో ఉంటుంది అని ఇది కూడా అనుభవంలోనే ఉంది కదా. మరి దీని దిక్కు విచారం చేయాలి ఇప్పుడు మనం. అంతే, ఎంతసేపు ఉన్నా కూడా ఎంత వినాలా ఎంత చదవాలనేది కాదు ప్రధానము. దైనందిక జీవితంలోనే మనకి ఇవన్నీ అనుభవంలోకి వస్తాయి. దీన్ని పట్టుకొనే విచారం చేసుకోవాలి మనం. దీన్నే మననము అంటారు అనమాట. మనం ఈ అనుభవాన్నే తీసుకొని మనమే విచారించుకోవాలి. దుఃఖం ఎందుకు కలుగుతుంది? దుఃఖం అనేది ఏమైనా స్వతంత్రమైన వస్తువు? అది ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ మాకు దుఃఖం పోయిందట కదా, ఎక్కడ పోతుంది అది? అంటే ఆ రెండు కూడా, ఆ దుఃఖం అనేది నీ అంతఃకరణంలోని కల్పనే. మళ్ళా అది పోయిందంటే కూడా కల్పన తొలిగితే పోయి ఉంటుంది అంతే. ఇంక వీరే కొత్తగా ఏం లేదు దీంట్లో. సరుకులు వేరే వచ్చేదానికి అవకాశాలు లేవన్నమాట. ఈ సుఖ దుఃఖాలు అనేవి ఉన్నాయి రెండు కూడా. వ్యవహారంలో ఉండే సుఖ దుఃఖాలు రెండు కూడా కల్పనలు, మనస్సు యొక్క భ్రాంతులు అని శాస్త్రం చెప్పేది ఇది. అయితే దాని వైపే దృష్టి లేకోకుండా మనకి ఈ దేహాత్మ బుద్ధితేనే ఆర్గ్యూ చేసుకుంటూ పోతాడాం కాబట్టి దొరకట్లేదు. అందుకే ఎప్పుడైతే అనుభవ దృష్టిని ఉపయోగించినామంటే అవన్నీ పటాపంచలవుతాయి. ఆ అనుభవ దృష్టి మన దగ్గర శాస్త్ర దృష్టి, జ్ఞాన దృష్టి అనేటివి లేకుండా పోతే దీని నుంచి బయటపడేకి ఎవరికి సాధ్యం కాదు. ಶಾಸ್ತ್ರ ಪಾಂಡಿತ್ಯಕ್ಕೆ ಹೆಚ್ಚಿನ ಬೆಲೆಯನ್ನು ಕೊಟ್ಟವರು ತಾವು ಪಂಡಿತರೆಂಬ ಅಹಂಕಾರದಲ್ಲಿ ಮುಳುಗಿರುವರು. చెప్తే కదా ఎంతవరకు శాస్త్రం దండిగా నేర్చుకున్న వాళ్ళంతా కాళ్ళు ఊపుకోకుండా సవాల్ చేసుకుంటుండేదే. ఏమో మనం అనుకుంటాం వీళ్ళకంతా బ్రహ్మం తెలిసింది కాబట్టి అని. వాళ్ళకి ఏమీ తెలిసేది, శాస్త్రం తెలిసింది అంతే. అనుభవం తెలిసేలేదు. అనుభవం తెలిసి ఎట్లుంటారప్ప అంటే మన రమణ మహర్షి ఉన్నట్లుంటారు. అది గుర్తులు చూడండి. ఇట్లాంటి సవాల్ చేసుకుంటూ కూర్చుండేది ఇట్లాంటివన్నీ ఉండలేదు దాంట్లో. హావభావాలు అనేటివి రావు. ఏంటి రావు? దానికి హావభావాలు ఎందుకు ఉండాలి? పరమాత్మ నిర్గుణుడు, నిరాకారుడు. దానికి హావభావాలతో పని ఏముండదు. చేతులు ఊపేది, కాళ్ళు ఊపేది, ఆ యాక్షన్లు చేసేదాన్ని అవన్నీ దాంట్లో ఉంటాయా? అవన్నీ ఏముండలేదు. ಅಥವಾ ಎಲ್ಲರೊಡನೆಯೂ ವಾದಕ್ಕೆ ಕಾಳು ಕರೆಯುತ್ತಿರುವರು. ఎప్పుడే కానీ వాదం చేసే రాయడానికి ఈ శాస్త్రాలందరూ కూడా శాస్త్ర పాండిత్యాన్ని ముందు పెట్టుకొని పోరాడతారు. అందుకే అనుభవాన్ని చూపిస్తే కిసక్క నోరు మూసుకుని కూర్చుంటారు. ఎందుకంటే స్వామి చెప్తాండి అనమాట. ఇప్పుడు హొలే నరసీపురంలో వాళ్ళంతా పెద్ద పండితులు. సత్యనారాయణ స్వామి విడిచిపెట్టి తర్వాత ఆయన శిష్యులు ఉంటారు కదా, లక్ష్మీ నరసింహమూర్తి అని, ఆ సుబ్రహ్మ శర్మ అని, వీళ్ళందరూ కూడా కాశీలో గీసులో పోయి బ్రహ్మాండంగా ఉపనిషత్తులు, వేదాలు, వ్యాకరణము అన్ని ఏటేటువంటి అన్ని చదివి వచ్చినారు బాగా. అయితే అనుభవం అనే మాట వస్తే అందరూ ఏం మాట్లాడుకుంటూ కూర్చుంటారు. వాళ్ళు ఏమైనా మాటల సమాచారం వచ్చినప్పుడు భగవత్పాదులతో కూడా ఆయన అధ్యక్షుడు అయితే చెప్తానంట, మీరేమన్నా ప్రశ్నలు వేయండి కానీ అనుభవం అనే ప్రశ్న మాకు ఈకోకుండా పోరాడాలని చెప్తానంట వాళ్ళు. మాకు చెప్పే కాయలేదు దాన్ని నేను. ఎందుకంటే వాళ్ళు పొందలేదు అది. ఈయన చెప్తాడు ఎట్లా అంటే, ఈయనగా ఎప్పుడైతే స్వామి దగ్గరికి పోయినాడంట, పోయినప్పుడు ఏం వచ్చినావంటే ఇట్లా అనేక ఆత్మతత్వం కావాలా దానికోసం వచ్చినాడంట. సరే అయితే మేము ఇక్కడ భోజనం ఏం పెట్టము, నీకు రూమ్ ఇస్తాము, లైట్ ఇస్తాము, భోజనం అంతా నీదే అని చెప్పినంట. సరేలే స్వామి అని అంట. సరే 18 మంది ఉంటారంట శిష్యులంతా, ఇట్లా వాళ్ళంతా. వాళ్ళతో చెప్పినట్ట, మీకు ఆత్మతత్వం తెలియబడాలంటే ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఉండేది మీకు సాధ్యమైతే ఉండండి, లేకపోతే లేదని చెప్పినట్ట. ఎవరు మాట్లాడకూడదు. ఇంకా బయటికి పోయినా మళ్ళీ వేదవతి నదికి పోయి స్నానాలు చేసి బట్టలు పిండుకొని అన్ని వస్తాడంట. ఒక్కరితో ఒకరు 6 నెలలు మాట్లాడలేదంట. ఈయన కూడా బోధ ఆయన చెప్పేటప్పుడు వినొచ్చు, బోధ వినొచ్చు, మాట్లాడేది కూడా. మీరు ఇప్పుడు అయిపోతాను మనం బయటకు పోతాను సవాల్ దిగుతాం చూడు, విని ఎవరెందుకోవాలి వెళ్ళిపోవాలా, మాట్లాడలేదు. మళ్ళీ పోయి నువ్వు రూమ్లో మనం చేసుకోవాలా సబ్జెక్ట్ని. బయటికి వాకిలు వేసుకొని ఉంటానంటే అంతే. ఈయన వాకిలు వేసుకొని, ఎందుకంటే ఎవరన్నా చూసేది కూడా ఉండకూడదని వాకిలు వేసుకొని కూర్చుంటానంటే అంతే బిర్రగా చూడండి. ఎందుకంటే దానికి అంత కఠోరమైన శ్రమ చేస్తేనే దొరికేది, అది కష్టము. మనం 10 నిమిషాలు మాట్లాడుకోకుండా ఉన్నట్టు ఉండే చేతన అయినా మనకి ఎవడు మాట్లాడే ఉన్నాడు ఎత్తుగాడైపోతాం, దగ్గర ఉండేవాడు కాదు. దానికే ఫోన్ చేసి మాట్లాడుతున్నాం, అదే స్వామి చెప్పేది. అందుకే అనమాట అట్లా.
ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇంకా నిన్న ఇది కూడా ఈ ఓం నమ శివాయ అనేది మంత్రం ఉంది కదా, అది ఓం నమ శివాయ ఓం అని అంటారు చూడండి. దానికి కూడా చెప్పానమాట. ఆ ఓం అనేది ఎప్పుడైతే మనం కడాకు తెచ్చేస్తే పరమాత్మను చంపగొట్టినట్టు ఉంటుందంట అదేటు. ఎంచేపున్నా ఓం అనేది ముందరే ఉండాలి కానీ వీళ్ళేం లేదు, పాట పాడేదంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ తిప్పే కొడుతుంటారు అనమాట, బాగా పాడుతుంటామని. ఆయనకు మన ఎప్పుడు అవుతూరు చెప్పినాడు మాకు రాత్రి, మళ్ళీ పొద్దున్నేదంటే బుద్ధి లేదు, ఎన్ని తూర్లు చెప్పినా మీకు తెలివి అనేది లేదు. చెప్పిన దానికి జ్ఞప్తికి పెట్టుకోవాలా లేదా? అందరూ వీళ్ళు మళ్ళీ ఎప్పుడు పాటలు పాడేవాళ్ళే వీళ్ళంతా అట్లా. కాబట్టి ఈ వ్యవహారం అంతా ఎట్లుంటుందంటే ఏం చెప్పినారో దానికి జ్ఞప్తికి పెట్టుకొని దాన్ని తూచా అనుసరిస్తే అప్పుడు మనకి దీని సమాచారం దొరుకుతుంది. ఊరినే వినేది చేసుకుంటూ పోతే దొరికే కాదు అనే దానికి ఆయన ఉదాహరణలు చాలా చెప్పినాడు. ఇట్లాంటివన్నీ స్వానుభవాలే ఎక్కువ చెప్పిండేది, శాస్త్రానికంటే సొంత అనుభవాలే. ఇట్లా మనం పాపంగా ఉంటే ఎట్లా అవస్థలు పడతాము, ఇట్లుంటే ఎట్లుంటుంది అనేది ఇవన్నీ కూడా ఆయన చెప్పినాడు అనమాట. అట్లా ఉండని ಇನ್ನೂ ಕೆಲವರು ಶಾಸ್ತ್ರ ಬಾಹುಳ್ಯದಿಂದ ಸಂಶಯಗಳಿಗೆ ತುತ್ತಾಗುವರು. ఏమప్ప వాళ్ళు అట్లా చెప్పిరి వీళ్ళు ఇట్లా చెప్పిరి, ఎవరు నమ్మాలి ఇప్పుడు? శాస్త్రం వినేవాళ్ళు ఒకే గురువు దగ్గర ఏంటంటే అనుమానాలు తక్కువ ఉంటాయి. దిన్నం ఒక గురువు పూటకు ఒక గురువు వచ్చినాడంటే ఆయన తెలిసింది ఆయన చెప్తా అంటాడు, ఈయన తెలిసింది నేను చెప్తా అంటాడు. అయినా శాస్త్రాలే కోట్ చేస్తుంటారు వీళ్ళు కూడా. అయితే ఆ శాస్త్రాలు ఎట్లుంటాయి? వ్యాఖ్యానాలు ఉంటాయన్నమాట దాంట్లో. మరి వాళ్ళేమి ఇట్లు చెప్తారు, వీళ్ళేమి ఇట్లు చెప్తారు, మరి మేము ఏదానికి పోలప్ప అని ఇట్లా సంశయాలకి లోనయ్యే వాళ్ళు కూడా ఉంటారనమాట. శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం. ఈ శబ్దజాలం అనేది ఉందే, ఇది మన మనస్సుని చంచలం చేసే పనికి వస్తుందంటే ఇదంతే. మహారణ్యం అరణ్యంలో పడినాడు ఎట్లా దావ లేకుండా పోతాడో, ఈ వేదాంతంలో శబ్దాలు కొడుతుంటారు చూడండి. ఇవన్నీ ఏం తెలుస్తుంది వీళ్ళు శబ్దాలు ఏటో? అనుభవం అయితే ఇప్పుడు చక్కెర తీగుంది అని చెప్పి ఆ తీపుని గురించి నువ్వు ఎంతసేపు ఎన్నో వర్ణనలు చేసుకుంటూ వస్తే మాత్రం నీకేమర్థమవుతుంది? అర్థమేం కాదు. పదాలు చెప్పచ్చు, అవి ఇట్లా అవి రుచిగా, అది తీయగుంది, ఇది తీగుంది, ఇది తీగుంది ఎంతసేపు చెప్తే మాత్రమే పనికి వస్తాయి నీకు. దాని అనుభవం చూపిస్తే బస్, ఎన్ని పదాలు అవసరం లేదు ఇక్కడ. ఆ విధంగా ಎಂದಂತೆ ಅನುಭವವಿಲ್ಲದ శాస్త్ర పాండిత్యము చిత్తభ్రమణకి కారణవాగువదు. కాబట్టి పాండిత్యంలో ఎంత పెద్దలైనా కావచ్చు, అయితే అనుభవం అనేది వాళ్ళ దగ్గర లేకపోతే అది వాళ్ళ చిత్త భ్రమణమే. అంటే మనసు చంచలంగా ఉండేదానికి పనికి వస్తుంది కానీ దీనికి పనికిరాదు. ಆದ್ದರಿಂದ ಅಡಿಗೆಯಾದ ಮೇಲೆ ಕೊಳ್ಳಿಗಳನ್ನು ಬಿಸಾಡುವಂತೆಯೂ, వంట అయిపోయినాక ఏం చేస్తాం దానిలన్నీ పక్కకి మగ్గ ఇవేమి నిప్పుల్ని కట్టెలు తీసేసినట్ల కాళ్ళను బయసేవారు హొట్టన్నో కడ్డీయన్నో ఆచిగా ఒగవేంతయు. ఇప్పుడు మనం ఏదో పండించినాం, వరి పండించినాం అనుకోండి, ఆ వరి పండించినామంటే దాంట్లో కంకులు ఉంటాయి. ఆ కంకుల్లో ఉంటే ఏం చేస్తాం? గడ్డి తీసేస్తాం. ఆ కంకుల్లో పైన పొట్టి తీసేస్తాము, ఆ ఒడ్లను మాత్రమే తీసుకుంటాం చూడండి. ఆ విధంగా కాళ్ళను బయసేవారు హొట్టన్నో కడ్డీయన్నో ఆచిగా ఒగవంతయు. ఆత్మానుభవాన్ని బయసేవారు ఎవరైతే మాకు ఆత్మస్వరూపమే కావాలా, మా స్వరూపమే మీరు తెలుసుకోవాలనే కోరేవాళ్ళు శాస్త్రగల సహాయాన్ని కోరిదరు. శాస్త్రాల సహాయం తీసుకున్నప్పటికీ అనుభవಕ್ಕೆ ಹೆಚ್ಚು ಪ್ರಾಶಸ್ತ್ಯವನ್ನು ಕೊಡಬೇಕು. దాంట్లో అనుభవం ఉందా లేదా అని చేసుకోవాలి కానీ శాస్త్ర పాండిత్యం ఎంత నేర్చుకున్నా కూడా ప్రయోజనం తక్కువ. ఉత్తమ సాధకರ మనస్సు కూడా ಒಂದೊಂದು ವೇಳೆ కలవలగొండు ಹಿಮ್ಮುಖವಾಗುವುದು. చాలా మంది సంస్కారం ఉన్నోళ్ళకు కూడా ఒక్కో తూరు వెనక్కి తిప్పేస్తుందంటే ఇది. ఎంతో నిష్ఠతో ఉండే వాళ్ళని కూడా ఒక్కొక్క తూరు వెనక్కి వాసనలతో నుంచి వెనక్కి కొట్టేస్తూ ఉంటుందంట. ಇವರು ಕೂಡ ಸಕಾರಣವಾಗಿಯೋ ನಿಷ್ಕಾರಣವಾಗಿಯೋ అశాంతతను పడేవారు. కారణం ఉండో కారణం లేకుండా వీళ్ళకి కూడా అశాంతి అనేది అప్పుడప్పుడు వీళ్ళు కూడా అశాంతిలో చిక్కుంటూ ఉంటారు. ಇದನ್ನು ನಿವಾರಣೆ ಮಾಡಿಕೊಳ್ಳಲು పంచదశಯಲ್ಲಿ ಒಂದು ಉಪಾಯವನ್ನು ಸೂಚಿಸಿರುತ್ತದೆ. ఈ పంచదశ అనే పుస్తకంలో ఈ విధంగా అంటే ఆ విధంగా లోను కాకోకుండా అంటే మళ్ళా వెనుకకు మన అంతర్ముఖం నుంచి మళ్ళీ బహిర్ముఖం కాకుండా దానికి ఒక సమాచారం చెప్పబడింది. శాంతి నిలబేకాదరే, శాంతి ఎప్పుడు కూడా మనలో ఉన్నట్లయితే వైరాగ్య జ్ఞాన ఉపరతి ఈ మూడు కూడియే ఇరಬೇಕು అని చెప్తాడు. ఈ వైరాగ్యము జ్ఞానము ఉపరతి అని. కాబట్టి ఇప్పుడు వైరాగ్యం అంటే ఏమి? చాలా మంది విషయంలో ఉండేటి విడిచిపెట్టాలా అని చెప్పే మాట అంతే. ఏవే ఉండే అవన్నీ విడిచిపెట్టాలా అని. ఊరిని విడిచిపెట్టాలంటే విడిచిపెట్టాయా?
కాబట్టి ఆ విషయాలు ఏవేవైతే మనకు కావాలనుకుంటున్నామో, ఏ విషయాలతో అయితే మనం లాభాలు పొందుతాం అనుకుంటున్నామో, అవి ప్రయోజనం చేకూరుస్తాయి అనుకున్నామో వాటిని విచారం చేయండి. ఇప్పుడు అందరూ కూడా డబ్బు సంపాదిస్తుంటారు. ఎందుకు సంపాదిస్తున్నారు? ఆనందంగా ఉండాలనే దాన్ని సంపాదించుకుంటాం. ఆ డబ్బుతోనేం ఆనందం రాదు. డబ్బుతో కొన్ని విషయాలు సేకరించుకుంటాం, దానిలో ద్వారా ఆనందం పొందాలంటున్నారు. సరే, ఆ విధంగా డబ్బు ద్వారానే మీరు కావాల్సినటువంటివన్నీ కార్లు కానీ, మోటార్లు కానీ, విమానాలు కానీ, ఇంకా కావాల్సిన తినుబండారాలు కానీ, బట్టలు కానీ, ఏటేటో మీ సామాగ్రి ఇండ్లు కానీ అన్ని ఏటేటో కొనుక్కుంటారు అనుకోండి. ఇప్పుడు మీకు హాయిగా ఉండాలి కదా, మీరు కావాలని మీరు సమకూర్చుకుంటారు. ఇప్పుడు హాయిగా ఉండినారా? మరి ఇక్కడ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది? మీకు అసమాధానంగా ఉండేదానికి ఏం ప్రేరేపించినాయి? ఇప్పుడు కోరినావు కదా, కోరిని తెచ్చుకుంటావు కదా, కోరి నువ్వు తెచ్చుకుంటావు కదా, దాని అనుభవాన్ని పెట్టుకుంటావు కదా, మళ్ళా నీకెందుకు వచ్చింది అశాంతి, అసహనం ఎందుకు వచ్చింది? సమాధానం లేకుండా ఎందుకు ఉంటున్నారు మీరు? దాన్నేం ఆలోచన చేయలేదు ఎవరు. ఎందుకు? ఏవైతే మనం సంపాదిస్తాడామో, దేని ద్వారా మనం ఆనందం పొందుతాం అనుకున్నాం, దానిలో సరుకుందా లేదని ఎవరు చూసుకోలేదు. మనం దేంతో మనం ఆనందం పొందుతాం అనుకుంటున్నామో దాంట్లో సరుకుందా లేదా, దాంట్లో సత్యత్వం ఉందా లేదా, అది విచారించినామా ఎవరన్నా? లేదబ్బా, గడియారం ఉంటే మేలు, మోటార్ సైకిల్ ఉంటే మేలు, కారు ఉంటే మేలు, లేదా తిండి ఫలాని ఇట్లా ఉంటే మేలు అని ఇట్లా అనుకుంటాం మనం. అంతే, అవి ఉంటేనే ఆనందం అని అనుకుంటాం. కరెక్టే, కాదనేకేం లేదు. అయితే అవి ఉపయోగించిన తర్వాత ఆనందంగా ఉండగలిగినామా? అవే మనకు బాధ చేస్తాడా లేదా? ఏదైతే నువ్వు కావాలని తెచ్చుకుంటావో, ఎందుకు కానీ దీన్ని తెచ్చుకుంటావా అనే మనసు వచ్చిందా లేదా మీకు? మొదట చెప్పండి. ఇప్పుడు మనం సంపాదించిన విషయాల్లో దేని మీదైనా కూడా దీంతో నుంచే నాకు దుఃఖం వచ్చింది అంటున్నారా, వేరే దాంట్లో నుంచి దుఃఖం వచ్చింది అంటున్నారా? ఇప్పుడు కారుకి ఎవడో రాయేసినాడు, తగ్గుపడింది. ఇప్పుడు వాడి నుంచి దుఃఖం అంటావు నువ్వు, వాడి నుంచి నీకేం దుఃఖం ఉంది? నీ కారు మచ్చబడిందని నీకు దుఃఖం వచ్చింది, అవునా కదా? ఆ కారు లేకపోతే ఎవడు రాయేస్తాడు నీకు? అది పడే పనే ఉండే. ఇట్లా వైరాగ్యము అనేది వివేకము ద్వారా వైరాగ్యం రావాల. వివేకం ద్వారా వైరాగ్యం రావాల్సిందే. కానీ పూర్ణమేమని ఇవన్నీ ఇడిచిపెడితే హాయిగా ఉంటాము, ఇవన్నీ ఇడిచిపెడితే హాయిగా ఉంటాము అంటే అవి ఇడిచిపెడతాయి. అవి ఉండి అవి విడిచిపెట్టి నువ్వు ఎట్లుంటావు? విచారం లేకపోతే ఉంటారు కొంతకాలము. ఎట్లా 50,000 60,000 తపస్సు చేసిన వాళ్ళు కూడా ఉంటారు ఇట్లా అన్ని ఇడిచిపెట్టి. మళ్ళా అది పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళా రెండింతలు విజృంభించినారు దాని మీద. ఎందుకంటే విచారం లేకోకుండా నిలబెట్టిండేది అవన్నిటినీ. తర్వాత ఇది అయిపోయింది అనమాట. అట్లా దానికి ఇంకో స్వామి చెప్తా అంటే, ఒక ఆయన ఇట్లా ప్రాణాయామం చేస్తానంటే వాళ్ళు కొలిగే ఒక ఆయన, సరే అది చేసినప్పుడు పిల్లి మీద పడిందంట. ఆ పిల్లి మీద పడతానే ఆ ప్రాణాన్ని ఆడ పెట్టింటారంట వాళ్ళు, ఏదో మనకేం తెలియదు. అది పెడితే అది పక్కకి తప్పోయిందంట. అది దాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ 3 నెలలు 4 నెలలు పట్టిందంట అతనికి. ఇట్లా ఆడి చేసుకొని నేర్చుకుంటే ఏం చేయాలి పని? లేని మళ్ళీ తెచ్చుకుంటే ఉండేది ఏదో పోగొట్టుకుని రెస్పెక్ట్ లేని తెచ్చుకొని మళ్ళీ దాన్ని సరి చేసుకుంటే పోతే ఎట్లా? కాబట్టి ఏ విషయమైనా కూడా విచారం చేసి దీనివల్ల ప్రయోజనం ఉందా లేదా. ప్రయోజనం అంటే ఏముండాలా మొదట చెప్పండి. మనకి ప్రయోజనం కావాలంటారు కదా, ప్రయోజనం అనే దాంట్లో అర్థమేమి? ఇప్పుడు నాకు ప్రయోజనం కావాలంటాడు కదప్ప, నీకు ప్రయోజనం అనేది మొదటి తెలిసి ఉండాలి కదా. ఏం ప్రయోజనం ఆశించినావు నువ్వు? అది ఉత్తు మాటలు. అట్లాంటి భగవంతు సైడ్ పోతే ఏమిటి వస్తుంది? ఇప్పుడు మొదట నీవు వ్యవహారంలో పెట్టుకున్నావు కదా నాకు ప్రయోజనాలు అనేటివి, ఫలానా దాంతో ప్రయోజనం అని పెట్టుకున్నాం కదా. ఏం ప్రయోజనాన్ని ఆశించి దాన్ని చూస్తాడాము అని లక్ష్యం రావాలా, ఆ లక్ష్యం ఉండాలా. పొద్దునైనా ఉదాహరణ బాగానే చెప్పాడు. ఉదాహరణ ఎవరు? ఈ సుందర చైతన్య. ఎప్పుడైతే ఆ ద్రోణాచార్యుడు వీళ్ళకి విలువిద్య నేర్పించేటప్పుడు వీళ్ళ ఎంతమంది బుద్ధిమంతులు ఉన్నారని పిలిచేదానికోసరం మొదట ఆ పక్షి చెట్టు మీద పక్షి బొమ్మ పెట్టినాడంట. సరే, దుర్యోధను పిలిచి అడిగినాడు అనమాట, ఏమయ్యా నువ్వు దాన్ని కొట్టగలుగుతావా అని అంటాము. కొట్టగలుగుతాను, దాన్ని పక్షిని కొడతాను అని అంట. పక్షిని కొట్టేది కాదు, పక్షి కంఠాన్ని కొట్టాలా. పక్షి కంఠాన్ని కొడితే అది సస్తుంది అని.
సరే కొడతానని బాణం తీసుకుని నేను కూర్చున్నానంట. ఎప్పుడైతే ఇంకా బిగించి ఇడిచేటప్పుడు నీకేమేమి కనపడతానేనంట, చెట్టు కనపడుతుంది, చెట్టు కొమ్మ కనపడుతుంది, పక్షి కనపడుతుంది, పక్షి కంఠం కనపడుతుంది అనంట. బాణం ఇడుస్తానంట. ఇడిస్తే పోయి చెట్టుకు పడినంట అదేటు. తర్వాత మళ్ళీ ధర్మరాజుని పిలిచినంట. మళ్ళీ ధర్మరాజుని పిలిచిస్తే ఆయన ఇట్లా చెప్పినాడు. సరే ఆయన చెట్టుని ఇడిచిపెట్టి కొమ్మ మీద పక్షి మీద మాను చెప్పినాడంటే. ఇట్లా చెప్పితే ఆయన మళ్ళీ బాణం ఇడిస్తే పోయి కొమ్మ కొట్టుకున్నట్టు అంతే. పక్షికి తగలే, పక్షి కంటాను తగలే. మళ్ళీ అశ్వత్థామని పిలిచినట్ట. అశ్వత్థామని పిలిచి అప్పుడు చెప్తే ఆయన అడిగినంట, పక్షి కనపడుతుంది నాకేంటంట. కంఠం ఏమో చెప్పలేదు ఆయన. పక్షి కొడితే పక్షి పడిందంటే అటు కంఠానికి పడలేదు. అప్పుడు మళ్ళీ అర్జున్ పిలిచి ఆ యుద్ధంగా వీళ్ళనే ప్రశ్న వేసినట్లు వేసి, సరిగ్గా బాణం విడిచేటప్పుడు నీకేం కనపడుతుందంటే నాకు కంఠం ఒకటే కనపడుతుంది అని అంట. సరే కొట్టు అని అంట. అప్పుడు ఎగిరిపోయానంట. అట్లా లక్ష్యం మనకి ఏమి ఉండాలా అని దీనికి ఇంతోటి చెప్పేది ఏమిటి కారణం అంటే, ఇవన్నీ చుట్టూ కానొస్తుంటే మనకేం లక్ష్యం తెలియలేదు. లక్ష్యం అన్నప్పుడు మనం సమాధానంగా శాంతిగా ఉండాలా అనే పాయింట్ మీద ఉంటే మిగతావన్నీ తెలిసిపోతాయి. అవి లేకోకుండా అవన్నీ ఉంటే ఇవన్నీ ఉంటే అని అన్ని పెట్టుకుంటే శాంతి సమాధానం అనే పాయింట్ కాడికి వస్తారు మీరు. అట్లా కాబట్టి ఏది తీసుకున్నా కూడా నీకు సమాధానం అనేది ఉండాలి, ప్రయోజనం అది. మరి వీటన్నిటితోనూ ప్రయోజనం ఎవరైనా పొందినామా? ఎందుకు పొందలేదు అన్నట్లయితే వాటిలో సారం లేదు, వస్తువులలో సారం లేదు. వ్యవహార దృష్టి కనపడతాయి, కాదనేకేం లేదు. అందుకే వ్యవహార దృష్టి పరమాత్మ దృష్టి అని ఒకటి పెట్టినారు. సరే మీకు ఎప్పుడైతే వ్యవహార దృష్టితో జాగ్రత్త సత్యంగా తోస్తుంది కదా, సరే అదే నీకే కూడా స్వప్నం కూడా తోస్తుంది కదా. స్వప్నం కూడా నీకే వచ్చింది, జాగ్రత్త కూడా నీకే వచ్చింది. రెండు నువ్వే అనుభవాలు చెప్తాడు, నావే అనుభవాలని. సరే ఇప్పుడు జాగ్రత్తకి స్వప్నానికి హెచ్చరికలు ఏంటి ఉన్నాయి? ఒకదాన్ని ఏమంటాడావు నువ్వు, స్వప్నాన్ని ఏమంటాడావు? అసత్యం అంటున్నారు. జాగ్రత్తను ఏమంటున్నారు? సత్యం అంటున్నారు. సరే మీ పాయింట్ల ప్రకారం అయితే సత్యం అనే వస్తువుకు నిర్వచనం ఏమి? అది వికారం చెందకూడదు, లేకుండా పోకూడదు, మార్పు చెందకూడదు, అవునా? మరి జాగ్రత్త అనేది ఎప్పుడు ఉంటుందే? వచ్చిపోతుంది. స్వప్నము మరి ఇప్పుడు జాగ్రత్త సత్యము, స్వప్నం అసత్యం అనే దానికి ఏం ఆధారం మీకు? అది వచ్చిపోయేది, ఇది వచ్చిపోయేది. ఆ రెండింటి చూసే నువ్వు ఉండవు కదా. ఆ రెండు నీకేమన్నా అంటుకుంటాయా? ఎట్లయితే ఆ స్టేషన్ మాస్టర్ ఉంటాడు, వచ్చే రైలుకి ఫ్లాగ్ ఊపితే అది వెళ్ళిపోతుంది, ఇక్కడ దానికి ఫ్లాగ్ ఊపితే వెళ్ళిపోతాడే. ఆ వచ్చేటి పోయేదా చూసే ఐప్యాడ్గానే దానిలో కూర్చొని పోతాడా? తానుగానే ఉన్నాడు కదా. అట్లా మనము కూడా ఈ జాగ్రత్త స్వప్నాలను రెండు వచ్చిపోయేదాన్ని చూసేటువంటి మనము యా దాంట్లో ఉండమునే, బయట ఉండం. బయట ఉన్న వాళ్ళకి మనకేం సంబంధం అప్ప దేహాలతోనూ దీనిలన్నిటితోనూ ఇట్లా. అందుకే ప్రతి ఒక్కటి విచారం చేసి, విచారం ద్వారా జాగ్రత్తకి ఎంత విలువ ఉందో స్వప్నానికి అంతే విలువ ఉంది. ఆడ ఆకలి అవుతుంది అన్నం తింటాం, ఈడ ఆకలి అవుతుంది అన్నం తింటాం, అవునా కదా? ఈడ రోగం వస్తే బాధపడతాం, ఆడ రోగం వస్తే బాధపడతాం. ఆడ తప్పించుకునే వ్యవహారాలు చేస్తాం, ఈడ తప్పించుకునే వ్యవహారాలు చేస్తాం. ఆడ సంపాదించక మొదలు పెడతాం, ఈడ సంపాదించక మొదలు పెడతాం. ఇవన్నిట్లో ఏమైనా ఇస్తకులు ఉన్నాయా? ఏమిట్లో లేదు. మరి భేదం ఎందుకు వచ్చింది? ఒకటి సత్యం, ఒకటి అసత్యమని తీర్పు ఎట్లా చేసుకుంటారు మీరు? తీర్పులోనే తప్పైనాం మనము. కాబట్టి మనకెక్కడ దొరుకుతుంది? అది దొరికేదానికి లేదనమాట. ಶಾಂತಿ ನೆಲವಾಗಿ ನಿಲ್ಲಬೇಕಾದ್ರೆ ವೈರಾಗ್ಯ, ಜ್ಞಾನ, ಉಪರತಿ ಇವು ಮೂರು ಕೂಡಿಕೊಂಡೇ ಇರಬೇಕು. దీనికి ఇప్పుడు ఉదాహరణ చెప్తాడు. ಎಲ್ಲಾ ಲೋಕಗಳಿಂತಲೂ ಹೆಚ್ಚಿನ ಬ್ರಹ್ಮಲೋಕದ ಸುಖವನ್ನು ಕೂಡ ಕಸಕ್ಕಿಂತಲೂ ಕಡಿಮೆಯಾಗಿ ನೋಡುವುದು వైరాగ్య. ఏది? బ్రహ్మలోకం వచ్చినా కూడా గడ్డిపోచ కంటే తక్కువ అని ఎవరికైతే కలుగుతుందో అది వైరాగ్యం అంట. అందుకే ఇహలోకము పరలోకాల యొక్క వ్యవహారం అంతా కూడా కృతకము. దాని నుంచి దాన్ని మనము ఆశించకూడదు అని అది ఉండే శాస్త్రము. ఇప్పుడు నీకు వైరాగ్యం రావాలంటే ఇక్కడ ఏడా వచ్చేదట్లేదు. బ్రహ్మలోకమే హైయెస్ట్. ఎవరికి? ఈ కర్మ చేసే వాళ్ళందరికీ, ఉపాసన చేసే వాళ్ళకి లాస్ట్ స్టేజ్ అదే. అది కూడా కసక్కింత కడిమే, గడ్డిపోచ కంటే తక్కువ అని ఎవరికైతే కలుగుతుందో వానికి వైరాగ్యం ఉన్నట్లా. పరమాత్మనే తానెంబ
తానెంబ అనువరూపవాద జ్ఞానవే నిజవాద జ్ఞాన. చూడండి, నిజమైన జ్ఞానం ఏది? పరమాత్మ స్వరూపమే తన స్వరూపం, అంతే. దేహేంద్రియాలు నేను కాదు అనేది నిజమైన జ్ఞానం. ನಿದ್ರೆಯಲ್ಲಿಗೆ ವ್ಯವಹಾರವನ್ನೆಲ್ಲ ಮರೆತಿರುವಂತೆ ಧ್ಯಾನದಲ್ಲಿ ದೇಹವನ್ನು ದೇಹೇಂದ್ರಿಯಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟು ಕಾರ್ಯಗಳನ್ನು మరితిರುವುದು ఉపరతి. ఉపరతి అంటే దేహం నేను కాదనే భావంతో ఉండాలన్నమాట. ఎట్లయితే నిద్రలో ఉన్నప్పుడు దేహ భావన మనకు లేదో, అక్కడ ఎలాంటి కోరికలు లేవో, ఏ విధంగా లేదో అట్లుండేది, అది ఉపరతి. ఈ విధంగా వైరాగ్యము, జ్ఞానము, ఉపరతి ఈ మూడుంటే వాడు సమాధానంగా ఉండేదానికి వీలైతుంది. ಈ ಮೂರರಲ್ಲಿ ಯಾವುದು ಕಡಿಮೆ ಆದರೂ వైరాగ్యం లేకపోయినా జ్ఞానము ఇది ఉందనుకోండి, ఉపరతి అయినా పొందలేదు అని. ఈ మూడు సమానంగా ఉంటేనే దొరికేది. దృష్ట దుఃఖము నాశవాగలరాదు, కనబడే దుఃఖం పోయట్లేదు. ఒకటి తక్కువైనా కూడా పోయేదానికి వీల్లేదు. ఇంకో విషయం, సమాధిಯಲ್ಲಿ ಕುಳಿತು సమాధిలో కూర్చొని బ్రహ్మానందದಲ್ಲಿ ముಳುಗಿರುವಂತೆಯೇ, బ్రహ్మానందంలోనే అదే ఉంటుంది. నిద్ర అన్న ఒకటే, సమాధి అన్న ఒకటే మనకు అనుభవానికి తీసుకునేప్పుడు. అయితే ప్రక్రియలు వేరువేరే. నిద్రపోయేదానికి ఏమీ అవసరం లేదు, ఏం చేసే పని లేదు. అయితే సమాధి చేసేదానికి చాలా ప్రయత్నం చేసి ఉండాలి. సమాధి రావాలంటే అందరికీ వచ్చేకి లేదనమాట, దానికి ఆ ఏకాగ్రత రావాలనే దానికి. జ్ఞానియు ಒಂದು ವೇಳೆ ప్రారబ్ధ బలದಿಂದ, ఈ జ్ఞాని అయినటువంటి వాడు కూడా ప్రారబ్ధ బలం అనేది ఒకటి ఉంటుంది కదా, అంటే వెనక చేసింది అనిపించేది. ವ್ಯವಹಾರದಲ್ಲಿ ಇದ್ದರೂ, ವ್ಯವಹಾరంలో ఉన్నప్పటికీ కూడా ఆత్మనిష్టను బిడదే వ్యవహారాన్ని ನಡೆಸುತ್ತಿರಬೇಕು. ఆ విధంగా వ్యవహారంలో ఉన్నప్పటికీ కూడా ఆ వ్యవహారమే సత్యము అని లేకోకుండా వ్యవహారం చేస్తాడల్లా అనేది పాయింట్. అట్లున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది, లేకపోతే జ్ఞానంలో ఉన్నట్లే కాదు. దానికి ఇంకా చెప్తాడు ఎట్లా అంటే, ದೇಹೇಂದ್ರಿಯಗಳಿಂದ ಆಗುವ ಕಾರ್ಯಗಳಿಗೂ ఆత్మనికి సంబంధమిల్లವೆಂಬ దృఢవాద తిಳುವಳಿಕೆ ఇద్దరే. అదే ఇప్పుడు మనం చేసే పనులకు ఆత్మకు ఏమైనా సంబంధం ఉందే అంటే శాస్త్రం అంతా చెప్తాము. ఏం చెప్తాము? ఈ ఆత్మ చైతన్యం ఉనికి లేనిదే ఇంద్రియాలు పనిచేయవు, కర్మలు పనిచేసేయలేదు అని చెప్తాం మనం. అయితే దీనికి దానికి ఏమన్నా సంబంధం ఉందే, అది తెలివంటే అది ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ ఉదాహరణ మొదటి చెప్పిన ఒకటి సులభంగా, పంచభూతాలలో ఆకాశంలో 4 భూతాలు ఉండాయి లేదా? భూమి, నీరు, అగ్నివాయు ఉందా లేదా? ఉంది. మరి ఉంటే ఆకాశానికి దీని లెక్క అంటు ఉంటుందా, ఉండదా? ఉండదు. అట్లా ఈ యొక్క అనాత్మ యొక్క వ్యవహారము ఆత్మకు అంటుకుండేది లేదు అనే భావన రావాల. అన్ని దాంట్లోనే ఉన్నాయంటాడు భగవంతుడు. ఏం చెప్తాడు? అంతా నాలోనే ఉందంటాడు. మరి ఇప్పుడు అంతా నాలో అంటే మన మంత్రము దాంట్లోనే కదా ఉండేది. మరి దీనంటే ఆయనకి ఏమైనా కలిగిందే? ఎట్లయితే సూర్యప్రకాశం ద్వారా సమస్తము తెలియబడుతుంది, అయితే సూర్యుడికి దీని అంటే ఏమైనా కలుసుకుందే? ఇక్కడుండే గలీజ్ గాని, ఇక్కడుండే పరిశుభ్రత గాని సూర్యుడికి ఏమైనా అంటుకుంటుందే? ఆ విధంగా అదే ఇక్కడ చెప్తాండి. అది ದೇಹೇಂದ್ರಿಯಗಳಿಂದ ಆಗುವ ಕಾರ್ಯಗಳಿಗೂ ಆತ್ಮನಿಗೂ ಸಂಬಂಧವಿಲ್ಲವೆಂಬ ದೃಢವಾದ ತಿಳುವಳಿಕೆ ಇದ್ದರೆ ಕರ್ಮವನ್ನು ಮಾಡುವುದರಿಂದಾಗಲಿ ಬಿಡುವುದರಿಂದಾಗಲಿ ಯಾವ హానియూ ಆಗಲಾರದು. కాబట్టి దేహంతో నువ్వు చేసినప్పటికీ చేయకోకున్నప్పటికీ కూడా నీకు ఏ హాని లేదు అని చెప్పినా. మొన్న ఇది మనకి కర్మలో దాటిన దాంట్లో కూడా ఇది వస్తుంది అనమాట. దూషణ భూషణ తిరస్కారములు శరీరమున కాని పరమను శరీరాభిమానమునం చేసి దండవాక్పారుష్యములు హింస ఎత్తు తెరంగున నాది నేను వశము జీవులకు దేహమునందు సంభవించు అంటాడంతే. ఉదాహరణకు చూడండి, దీని కష్టపడే పని లేదు మనమంతా. ఇప్పుడు మనమంతా కూడా దేహేంద్రియాలన్నీ బాగుండగా ఉండేప్ప. స్వప్నం లేకపోయినాం మనం. స్వప్నం లేకపోయినప్పుడు ఒక కాలు కన్ను లేదు. ఈడ అన్ని అంగాలు సరిగా ఉండాయి, ఆడ అంగవిహీనంగా ఉండవు. మరి నీకు యా దేహం అంటుకుందంటావు చెప్పు ఇప్పుడు? చూడండి బాగా ఆలోచన. పెద్ద అదే వేదాంతం అంటే ఏ సన్పని అనేది అంటారు. అన్ని మన అనుభవాలు తీసుకుంటే ఏమైనా కష్టం ఉందా అని ఈడ. అందుకే అనుభవం లేని వేదాంతం కష్టమే. ఇప్పుడు ఇట్లా
దేహానికి ఆత్మకి సంబంధాలు కర్మ లేకపోతే ఎట్లయితుందయా? ఉదాహరణలు చెప్పినాము, విద్యుత్ శక్తి బల్బు వెలుగుతుందని ఇవన్నీ చెప్పినాం కదా. అది దాంతోనే పని జరుగుతుందని కదా మనమంతా అనుకుంటాండి. అది మళ్ళీ విచారం చేస్తే ఉంది అది. అందుకే దృష్టాంతము ద్రాష్టాంతం అనే దాంట్లో గ్రహించే శక్తి ఉండాలి మనకి అనమాట. యా దేహం ఉంది ఇప్పుడు మన నీకు? జాగ్రత్తలో ఉండే అన్ని అంగాలతో ఉండేవాడా, లేకపోతే స్వప్నంలో ఉండేటువంటి అంగవిహీనుడిగా ఉండేదే నీకు దేహానికి సంబంధమా? రెండు అంటూ లేదు నీకు. అప్పుడు మరి యా కర్మలు చేసినాడైతావు నువ్వు? చెడు కర్మలు లేదు, మంచి కర్మలు లేదు అనమాట. అందువలన జ్ఞాన దృష్టిలో కర్మలు చేసినా కర్మలు చేయకోకుండా అతనికి ఏ హాని కూడా ఉండేదానికి వీల్లేదు. కమలవు నీరిನಲ್ಲಿ ಹುಟ್ಟಿ నీరినల్లే ఇద్దరు నీరನ್ನು సొంకదే ఇరువంతే. ఆ కమలం అనేది నీళ్ళలోనే ఉంటుంది, పుట్టిండేది ఆడే, ఉండేది దాంట్లోనే. పోనీ తేమ ఏమన్నా దానికి అయింటుందే? చూస్తాం కదా ఇవన్నీ. అందుకే ఉదాహరణలు కూడా ఇరువంತೆಯು ಕುಂಬಾರನ ಹುಲವು ಕೆಸರಿನಲ್ಲೇ ಇದ್ದು ಕೆಸರಿನ ಹುಂಡಗಳನ್ನು ಮಾಡುತ್ತಿದ್ದರು ಕೆಸರನ್ನು అంటుకొల్లదే ఇరువంತೆಯు. ఆ కుమ్మరి పురుగు మట్టితోనే ముద్దలు చేస్తూ ఉంటుంది, దానికి ఏడన్నా మన్ను అంటుకుంటుందే? అంటుకోలేదు. అవి దృష్టాంతాలు ఇవన్నీ అంతే. దాష్టాంతికంలో మళ్ళీ ఇటు కుమ్మరి పురుగు బురద ఉంటుంది అనుకునే పని లేదు. ఆ విధంగా తప్పు తెలివితో నీవు భావించినప్పటికీ కూడా వీటి యొక్క అంటూ దానికి లేదు అనేదే ఇక్కడ ముఖ్యం అన్నమాట. ಜ್ಞಾನಿಯು ವ್ಯವಹಾರವನ್ನು ಮಾಡುತ್ತಿದ್ದರು ನಿರ್ಲಿಪ್ತನಾಗಿರುವನು. వ్యవహారం దేహేంద్రియ సంఘాతాలతో జరిగినా కూడా తనకి ఎలాంటి అంటూ లేనివాడుగా ఉంటాడు. అవనಲ್ಲಿಯೂ వైరాగ్య ధ్యానగలు ఇద్దే ఇరు. అతనిలో కూడా వైరాగ్యము ఈ ధ్యానం అనేది ఉండే ఉంటుంది. ఇవి ಒಂದಕ್ಕೊಂದು సహాయ ಮಾಡುವವು. ఈ వైరాగ్యము ధ్యానం అనేది ఒకదానికొకటి పరస్పర సహాయంగా ఉంటేనే ఆ విధంగా ఉండే సాధ్యమవుతుంది. వైరాగ్యం హెచ్చినంతల్లా ధ్యానಕ್ಕೆ మనస్సు ಹೆಚ್ಚೆಚ್ಚು ఉಳಿయదు. ధ్యానం చేయాలని కూర్చుంటారు జనం అంతా. చాలా మంది ఇప్పుడు పోతా ఉంటారు, మేము ధ్యానం చేసేకి పోతామంటారు. బాగా మీరు చూసుకోండి మీ ధ్యానంలో మీరు ఏం చేస్తామనేది. ధ్యానానికి కూర్చుంటానే ఎంతసేపు మీ మనసు ధ్యానంలో ఉంటుంది, ఎంతసేపు బయట ఉంటుంది. కొంతమంది అంటారు మేము ఒక గంట వరకు ఏం లేదంటే వాళ్ళు నిద్రపోయి ఉంటారు వాళ్ళు. అది అంతేకాదంట, ఈ మనస్సు అనేది పోయేటప్పుడు ఎవరికి కనపడలేదంట. ఇది పోయి వచ్చినాక కనపడుతుందంట. చూడు నేను ధ్యానానికి కూర్చుంటే అది ఎక్కడ ఇంట్లోకి సమాచారం పోయింది కదా, అది పోయి వచ్చినాక. ఎందుకు అట్లా పోయింది అంటే విషయాల్లో ఆసక్తి ఉంది. ఇంకా వైరాగ్యం అనేది మనకు పూర్తి రాలే. అదే మనసే స్వతంత్రమే కాదు, మనసే స్వతంత్రము అది. అంటే నీ మనస్సు అనే ఒకటే, నువ్వు అనే ఒకటే. అదే నువ్వు వేరే కాదు. అంతఃకరణం అనే 4 వస్తాయి కదా, మనస్సు అనే అహంకారం అనే 2 ఒకటే పదాలే అవి. కాబట్టి అదేం చేస్తుందప్ప అంటే తెలియకనే వెళ్ళిపోతుంది. నువ్వేం ధ్యానానికి కూర్చుంటానాడు, కూర్చో నీకు చూస్తావు, నీకు అత ఎంతసేపు కూర్చుంటావు నువ్వు అని. అయితే ఎవరికైతే వైరాగ్యం ఉంటుందో వాడిని అవేం చేయలేదు, మనస్సు ఏం చేయలేదు. అయితే వైరాగ్యం లేకుండా కొంత విషయాకర్షణ ఉంటుంది అనుకోండి, కొంచెం కొంచెం అన్నా ఆ వాళ్ళకు ఉండేది మాత్రము లేచిపోయి ఉంటుంది అది. ఆ విధంగా కాబట్టి హన్నాల ఎలగలు గిడగలిగింద తావాగి ఉదురు బీలువంతే. ఇప్పుడు చెట్టుకు ఆకులు కాసినాయప్ప, అవి ఎప్పుడు పడిపోతాయి? గాలి వస్తే పడిపోయలేదు, పండిపోవాలన్నమాట. ఇంకా సారం లేకుండా పండిపోయినప్పుడు అవంతకి అవి పడతాయి. ఆ ఊరినే కడితో కొడితే కూడా పడవు, సగం సగమే సిరుగుతాయి కానీ కిందకేం పడేలేదు అట్లా. ఆ విధంగా హన్నాద ಎಳೆಗಲು ಗಿಡಗಳಿಂದ ತಾವಾಗಿ ಉಳಿದು ಬಿರುವಂತೆ ಆತ್ಮಾನುಭವವನ್ನು ಪಡೆದವರಿಂದ ವಿಷಯೇಚ್ಛೆಯು ತಾನಾಗಿಯೇ కలిసి ಹೋಗುವುದು. ఆటోమేటిక్గా ఆ విషయాల కోరిక అనేది లేకోకుండా ఆటోమేటిక్గా పోతుంది ఎవరికి? జ్ఞాని అయినటువంటి వానికి. సర్వసాధన ధ్యేయము, మీరు ఎన్ని సాధనలు చేసినా వాటి యొక్క లక్ష్యము ధ్యేయము అపరోక్షానుభవం ఎంబుదನ್ನು సాధకరాదವರು ఎందుకు మರೆಯಲಾರరు. అపరోక్షానుభవం అంటే పరమాత్మ స్వరూపం మనకంటే వేరు కాదు, పరమాత్మ స్వరూపులు మనమే అనేదే ఈ సాధనలు. ఎన్ని సాధనలైనా చేయండి మీరు. భగవంతుడు వేరే ఉన్నాడో మేము ఆయన తెలుసుకోవాలా, ఆయన దర్శనం చేసుకోవాలా అని మీరు ఎన్నేళ్ళన్నా చేయండి, ఆత్మజ్ఞానం కాదు, అదంతా కూడా ద్వైత జ్ఞానమే. అట్లా కాకుండా పరమాత్మ మనకంటే వేరులేడు. అందుకే వచ్చిండే సమాచారమే సిక్కు. ప్రతి ఒక్కరు కూడా భగవంతుని మేము చూడాలా, భగవంతుని మేము దర్శించాలా అంటున్నారు. శాస్త్రం ఏం చెప్తుంది? ఎవరైతే పరమాత్మను తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ స్వరూపమే పరమాత్మ అంటుంది శాస్త్రం.
ఎట్లా మరి ఇప్పుడు నువ్వేమో చూడాలంటాడు, ఆ చూసేవాడు ఎవడంటే నువ్వే, నువ్వు చూడబడేవాడు కాదు. మరి ఎట్లా చూడబడేవాడిని చూడబడే వీలుగానే నేను చూడాలంటావు కదా, నువ్వు చూసే దృక్స్వరూపు, నువ్వు దృశ్యం లేక నువ్వేంటికి పోతావు? అట్లా తన స్వరూపమే పరమాత్మ స్వరూపము అని కనుకుండేదే ఇక్కడ ముఖ్యమైన విషయం అనమాట. బ్రహ్మ దేవుడు అంటే ఏడాడో ఉండారు, ఎక్కడెక్కడో ఉండారు అనే క్వశ్చన్ లేదు. అట్లా ఎంతకాలం ఉండామో అంతవరకు మనం ద్వైతమే. ఇప్పుడు తనకంటే వేరు పరమాత్మ ఉన్నాడు అన్నప్పుడు ద్వైతమే ఉంటుందా లేకపోతే అద్వైతం ఉంటుందా? ద్వైతం ఉంటుంది. మరి అద్వైతం కావాలంటే ఏమి ఉండేది పరమాత్మ అనే అనుభవమే రావాలి ఎవరికి వచ్చినా కూడా. రెండవది లేనటువంటి స్వరూపం అనేది రావాలన్నమాట. ఇంకా సాధనದ ఆవశ్యకత. ఎందుకు సాధన చేయాలి? ఊరిని నేను తెలుసుకుంటే అయిపోయి కదా, మీరంతా బ్రహ్మ అని చెప్తానే చాలు కదా, ఇంకా దానికి మళ్ళీ సాధనలు ఏంటికి అంటే సాధనల ఆవశ్యకత కూడా ఇంపార్టెంట్. ಮನುಷ್ಯನಿಗೆ ಮನಸ್ಸೇ ಬಂಧ ಮೋಕ್ಷಗಳಿಗೆ ಕಾರಣವಾದದೆಂದು ಉಪನಿಷತ್ತಲ್ಲಿ ಹೇರುತ್ತದೆ. చూడయా, నీకు జనన మరణ చక్రానికి మనస్సే కారణం, నీకు పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకునేదానికి కూడా మనస్సే. బంధము మోక్షం రెండింటికి దాని నుంచి అవుతుంది. ఇది మనం వ్యవహారంలో ఒప్పుకుండేకి రాదు. అగ్గే చల్లగా ఉంటుంది, కాలుతుందంటే ఒప్పుకుంటామా? లేదు. అయితే ఇక్కడ అట్లా ఒప్పుకోవాల్సి వస్తుంది. మనస్సే జనన మరణ చక్రానికి అదే కారణము, ఆ మనస్సే మోక్షానికి కూడా కారణము. అది శాస్త్రంలో చెప్పిండేది. ಇಲ್ಲಿ ಮನಸ್ಸೆಂದರೆ ಅಂತಃಕರಣವೆಂದರ್ಥ. మనస్సు అంటే అంతఃకరణం అంటే లోని సాధనము అని. అందుకే దీన్ని లోన్ సాధనం అనేదానికంటే బహికరణం అనేది మేలంటాడు. ఇది లోన్ ఉండాలి కదా, ఎప్పుడు లోనే ఉండలేదు. ఇది ఆ ఇంద్రియాల ద్వారా ఎప్పుడు బయట తిరుగుతానే ఉంటుంది, కానీ లోన్ పొరపాటు కూడా ఉండలేదు మనస్సు అనేది. యాదో ఒక ఇంద్రియంలో దొరుకుంటుంది, బయట తిరుగుతా ఉంటుంది అనమాట. అది ఇప్పుడు అంతఃకరణం ఎప్పుడు ఇదేది? ಅಂತಃಕರಣ ಒಂದಾನೊಂದು ವೃತ್ತಿಯನ್ನು మనస్సందే కరెయోదు ఉంటూ. కాబట్టి ఆ అంతఃకరణంలో ఉండేటువంటి ఏదైనా ఒక వృత్తి, శబ్ద స్పర్శ రూపంలో ఏదైనా ఒక వృత్తి ఉంటే కూడా దాన్ని కూడా మనస్సు అని అంటారు. ಆಗ ಬುದ್ಧಿ ಅಹಂಕಾರ ಚಿತ್ತ ಎಂಬ ಇನ್ನೂ 3 ವೃತ್ತಿಗಳನ್ನು ಲೆಕ್ಕಕ್ಕೆ ಹಿಡಿಯಬೇಕು. ఇది ఈ విధంగా ఆ అంతఃకరణానికి 4 పేర్లు ఉన్నాయన్నమాట. సంకల్ప వికల్పాలు చేసేటప్పుడు మనస్సు అని, నిశ్చయం చేసేటప్పుడు బుద్ధి అని, చింతన చేసేటప్పుడు చిత్తమని, నేను అని అహంకారం చేసినప్పుడు అహంకారం అని 4 వృత్తులు దానికే పేర్లు అవి. కాబట్టి ఈ 4 వృత్తులు ఒకటే అనేది బాగా అది కూడా గుర్తుపెట్టుకోండి. మనం ఏమనుకుంటాము, మనస్సు అనేదే వేరే, బుద్ధి అనేదే వేరే, చిత్తం అనేదే వేరే, నేను అనేదే వేరే అని మనం అనుకున్నాము. లేదు, ఒకే అంతఃకరణంలోని సాధనానికే ఆయా పని చేసినప్పుడు, ఆయా వృత్తి కల్పించుకున్నప్పుడు దానికి ఆయా పేర్లు వచ్చినాయి అంతే. 4 లేవు, అవి ఉండేది ఒకే అంతఃకరణము. దానికి 4 పేర్లు ఎందుకు వచ్చినాయప్ప అంటే ఆయా పనులు చేసినప్పుడు, ఆయా వృత్తులు చేసినప్పుడు ఆయా పేర్లు వచ్చినాయి, కానీ నిజంగా 4 అక్కడ లేవు అనేది రావాలి. అందుకే ఒకటి ఉన్నప్పుడు మిగతా 3 ఉండలేదు. దీన్ని కూడా మనం ఏం ఆలోచన చేయం. అందుకే అన్నీ ఎప్పుడు ఉంటాయి అనుకుంటున్నారు, అన్నీ ఉండేకి లేదు, అట్లుండేదానికి లేదనమాట. ఉదాహరణకి చూడండి, ఇప్పుడు చూసేది వినేది 2 ఒకే తూరు జరుగుతాయా, వేరువేరుగా జరుగుతాయా చెప్పండి వ్యవహారంలో? ఇప్పుడు చూసేది వినేది, ఇప్పుడు నేను మాట్లాడేది నన్ను మీరు ఒకే తూరు చూస్తాడారా, వేరువేరుగా చూస్తాడారా? ఒకేసారి అంటే కంటితో చూసేది చెవితో వినేది 2 ఒకే తూరు జరుగుతాడా అని మనం అంటాం. అట్లా సినిమాలో వాళ్ళు పాట పాడేది చూస్తాం, డాన్స్ చేసేది చూస్తాడాము అని అంటారు. అయితే శాస్త్రం అట్లా ఒప్పుకోదు. ఒక్కొక్క ఇంద్రియం పని అయిపోయిన తర్వాతనే రెండో ఇంద్రియం పని మొదలు పెడుతుంది. ఎందుకంటే ఒకవేళ మీరు చెప్పినట్లే 2 కూడా పని చేస్తాడంటే ఆ 5 ఇంద్రియాలు పని చేస్తే యాదాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు చెప్పండి చూస్తాం. ఎందుకంటే నేను కన్ను అనేది నా పని నేను చేస్తాడాను, చెవి నా పని నేను చేస్తాడాను, అదేవిధంగా ముక్కు నా పని నేను చేస్తాడాను, నాలుక నా పని చేస్తానని 5 స్టార్ట్ అయినాయి అనుకోండి, మీరు యాదంట నిలబడతారు? ఇప్పుడు యాదంట నిలబడతారు చెప్పండి? ఇప్పుడు అవి అన్ని స్వతంత్రమే, అవన్నీ స్వంతమే కదా. కన్ను పని చేస్తుంది, చెవి పని చేస్తుంది, ఒకదానికి ఒకటి సంబంధం లేదు కదా. ఇవి 5 అట్టే స్ట్రెచ్ పని చేసినాయంటే యాదంట నిలబడతావు నువ్వు.
చూడండి ఎంత సులభ ఇవి మనం విచారం చేయకోకుండా దాని నుంచి ఎంత పొరపాటు జరుగుతాయండి దానికి శాస్త్రం చెప్తుంది చూసేదైనాకనే వినేది జరుగుతుంది, వినేదైనాకనే చూసేది జరుగుతుంది అంటుంది. అది అయితే ఎందుకు మాకు ఇట్లా కనపడుతుందని మీరు అడిగితే అప్పుడు శాస్త్రం చెప్తాను అనమాట. దీని యొక్క స్పీడ్ ఎంత ఉందంటే చెప్పేకి రాదంటుంది. ఉదాహరణకి ఇప్పుడు 7 రంగులు ఉన్నటువంటి ఒక చక్రం తీసుకోండి, దాన్ని తిప్పితే ఏం రంగు కనపడుతుంది మీకు? మిగతావన్నీ ఏమైనా వాడు లేవా? డాడీ పోయినా మిగతావన్నీ ఎందుకు కనపడు? ఆ స్పీడ్ అంత ఉందన్నమాట, ఒకే దాంట్లోకి వచ్చినట్ల. అట్లా మనకు కూడా అంత స్పీడ్గా జరుగుతాయి ఇవన్నీ. ఒకటేనే ఒకటి మనం గుర్తించలేకోకుండా మేము చూసేది ఒకటే జరుగుతుంది, తినేది తింటాడాము, చూస్తాడాము, ఇక్కడ తింటాడాము, అక్కడ సినిమా చూస్తాడాము, వాళ్ళు మాట్లాడే మాట కూడా వింటాడాము అంటాం మనం. ఇవన్నీ అటు జరిగేయలేదు, ఒక్కొక్క కార్యమే జరిగేది. ఎందుకంటే ఆత్మ ఏకం, అది ఏడన్నా ఉంటేనే ఆ పని జరిగేదానికి ఆయవానికి పోయేది. దీనిలోకి ఏం స్వతంత్రాలు లేవు, దీనిలో ఏదానికి కూడా. అది వచ్చినప్పుడే పని జరగాలి ఇక్కడ. అందువలన ఒక పని అయినాక ఇంకోటి, ఇంకో పని అయినాక ఒకటి. అట్లా అయితే కంటిన్యూగా జరిగేదాని నుంచి మనం ఏం చేస్తాము అంటే ఒకే తూరి అన్ని జరిగినట్లు మాకు కనపడతాయని మనం ఉంటాం. ఇప్పుడు దానికి ఉదాహరణగా కూడా కొన్ని చెప్తానమాట. ఇప్పుడు ఒక 30-40 ఆకులు తమలపాకులు పెట్టి కత్తితో కొడితే నేను ఒకే ఏటికే నరికినాను అంటావు, ఒక్కేటికే అన్ని పోయినాయి అంటావు. ఒక్కేటికే పోయినాయా, ఒకటైనాక ఒకటి పోయినాయి కత్తిరేవి? మరి ఒకటే ఏటికంటే ఎట్లా నువ్వు ఒకటే ఏటికంటే పోయినట్టు అయితే అయిపోయిండేది ఎట్లా? ఆ ఒకటి అయితే ఒకటి పోయినాయి. కొట్టేదే ఒకటేటే లేపా, అవి పోయిండేది ఎట్లా పోయినాయి? ఒకటి అయినాక ఒకటి పోయినాయా? అన్ని ఒకటే తూరు ఎట్లా పోయినాయా? ఒకటి అయినాకనే ఇంకో దానికి ఎట్లా పడుతుంది, కానీ ఒకే తూరు అనే దానికి ఎట్లా పడుతుంది ఏంటి చెప్పండి చూస్తాం. పోదు కదా. అట్లా చూడు, ఇట్లా ఆలోచన చేసుకోవాలన్నమాట. ఉదాహరణలు కొన్ని దానికి దృష్టాంతం అంటారు. దానికి దృష్టాంతం అంటే మన పరమాత్మ స్వరూపాన్ని దానికి అనుకూలంగా చూసుకోవాలన్నమాట. అది ఉపాయం ఇది. ఇట్లా మనం తప్పుగా తెలుసుకునే దానికి ఈ విధంగా ఉంటాయి కాబట్టి దీన్ని పోగొట్టుకునే దానికి శాస్త్రాలు మనకు అవి చెప్తాయన్నమాట. దర్శనగలల్లి అంటే ఈ వేదాంతం చెప్పే బోధలు ఉంటాయి చూడండి, ఇవి దర్శనాలు అంటారంటే పరమాత్మను చూపించేటివి దర్శనము అంటే. ಅಂತಃಕರಣ ಒಂದೊಂದು ವೃತ್ತಿಗೆ ಒಬ್ಬೊಬ್ಬರು ಪ್ರಾಖ್ಯಮನ್ನು ಕೊಟ್ಟು ವಿಚಾರ ಮಾಡುತ್ತಾರೆ ಅನ್ನಬಹುದು. అందుకే దర్శనకారులు అంతమంది ఎందుకు వచ్చినారు అంటే వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుంటారు. మనస్సు అంటే అదే ఆత్మ అని కొంతమంది, బుద్ధి అంటే అదే ఆత్మ అని, అహంకారం అంటే అదే అని, చిత్తం అంటే అదే అని, ఎవరు దావ పట్టుకొని వాళ్ళు పోయినారు. ఇట్లా అదే వచ్చిండే చిక్క అంతా కూడా. దానికే నైయాయికులు, వైశేషికులు, మీమాంసకులు అని పేర్లు వచ్చినాయి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అట్లా అన్నట్లయితే వాళ్ళ బుద్ధిని బట్టి ఇదే ఆత్మ అనుకున్నారు, అట్లే వెళ్ళిపోయినారు అనమాట. అట్లా దాన్నే ఇక్కడ చెప్తాది. ఇక్కడ ಒಬ್ಬೊಬ್ಬರ ಪ್ರಾಖ್ಯನ ಕೊಟ್ಟು ವಿಚಾರ ಮಾಡ್ತಾನೆ. ಹೇಗೆಂದರೆ ತರ್ಕದಲ್ಲಿ ಎಂದರೆ తర్కం అన్నమాట. న్యాయ వైశేషిక దర్శనగలಲ್ಲಿ ఈ న్యాయం అనేవాళ్ళు ఈ వైశేషికులు అంటే విశేషాలతో కూడిన వాళ్ళు చెప్పేది మనస్సుకి ಹೆಚ್ಚು ప్రాధాన్యమని కొట్టిరుతారే. వీళ్ళు మనస్సే వీళ్ళకి స్టాండర్డ్, వీళ్ళకి వాదన చేసేదానికి వేరే ఇంకేం సమాధానం తీసుకోవాలి. బుద్ధిని గిద్దిని తీసుకుంటే లేదు, మనస్సును తీసుకొని ఏమైనా ఉందా బట్టి మాకు కండరాలు కదా ఏం అది ఉంటే కాని రాకపోతే ఉందని మేము ఎట్లా అనుకుండేది? తర్కము. మరి అది సరిపోతుంది? అట్లా ఉండే వస్తువులని కాని రావాలని రూల్ ఉందే? కంటికి అంత శక్తి లేదు, చూసే శక్తి. ఉండే వస్తువులు కాని రావాలా, కానొస్తేనే ఉందని అంటాం. అయితే కాని రాని వస్తువులు లేవా? మరి చెప్పండి, దీనికి మీరే సమాధానం చెప్పాలి. ఇప్పుడు వస్తువులు అందుకే మీరు అట్లేం తర్కం పెట్టుకోవద్దండి. కొన్ని వస్తువులు లేకున్నా కూడా కనబడేవి ఉన్నాయి, కనబడతాయి. కొన్ని ఉండి కూడా కనపడదు. నాకు మనస్సు ఉంది లేదా బుద్ధి ఉంది అంటారు. చూపించండి, ఏం చూపిస్తారు మీరు? మనస్సు ఉంది బుద్ధి ఉంది అంటారు కదా. చూప నీ బుద్ధిని చూపి అంటే ఏమంటావు? చూపించక రాదు అంటావు. మరి బుద్ధి లేనివాడంటే ఒప్పుకుంటావా? ఒప్పుకుంటారా అని చూడు. ఇది అందుకే ఈ మనస్సు ఏం చేస్తుంది, కొన్ని నిర్ణయాలు చేసి పెట్టుకుంటుంది. అది దానికి సమాధానం అయితే అంటుంది, లేకపోతే తర్కానికి పొద్దు దిగుతుంది అనమాట ఇవి. అందుకే మనస్సు దీంట్లో చేసేటప్పుడు ఆలోచన చేయాలా అని. దానిలో ఏమిటి మనం పోకూడదు. దాని సరికెంతో దానికి నెత్తుకు పెట్టుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు జాగ్రత్త కనపడింది ఉందంట, స్వప్నము కనపడింది అంటే అది లేదు అంటారు కదా. మళ్ళీ అనుభవానికి వచ్చిందాన్ని దాన్ని ఉందంటారు, దాన్ని లేదంటారు. మరి మనసుని ఇప్పుడు ఎట్లా నమ్మాలి మనము? ಮನಸ್ಸಿಗೆ ಹೆಚ್ಚು ಪ್ರಾಧಾನ್ಯ ಕೊಟ್ಟಿರುತ್ತದೆ. ನ್ಯಾಯಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಪ್ರಮಾಣವು ತರ್ಕವು ಎಲ್ಲಕ್ಕಿಂತಲೂ ಮೇಲಿನ ಮಟ್ಟದಲ್ಲಿರುತ್ತದೆ. ప్రమాణాలు కావాలి దీనికి. కంటికి కనపడాలా, చెవికి వినపడాలా. ఆ ప్రమాణాలు తెలిస్తేనే మేము ఉందంటాం, లేకపోతే లేదు. మరి మీ భగవంతుడు అనేవాడు కనపడతాడా? లేదు. వాళ్ళకి అప్పుడు ప్రశ్న వేసేవారు. వాళ్ళ మనకి యోగ్యత ఉంటే అప్పుడు వాళ్ళు నిలబెట్టచ్చు, లేకపోతే కాదు. సరేనాపా, మీరు కన్ను రూపాన్ని చూస్తుంది అని అన్నారు, అవునా? ఒప్పుకుంటాం. కన్ను ఉందనే దానికి ఏం ప్రమాణము? ఇంతవరకు మీ ప్రమాణాలకే కదా కొట్లాడండి. అది రూపం ఉండేదానికి కన్ను ప్రమాణం అంటారు, కన్ను ఉండేదానికి ఏం ప్రమాణం అని మేము అడుగుతున్నాం. ఇప్పుడు మీ సమాచారమే ఇది, వేరేదేం కాదు, మాది కాదు ఇది. ప్రమాణాలతో ఒప్పుకుంటామన్నారు కదా మీరు. మా కన్ను ఉండేదానికి ప్రమాణం కావాలప్ప, చెప్పండి. ఇప్పుడు మళ్ళీ మీరు వాళ్ళదే అంతే, ఇంకెక్కువ మాట్లాడే పని లేదు. మనము నీదంతా చెప్పొద్దు, నీ సోది చెప్పొద్దు వాళ్ళ దగ్గర ఎప్పుడే కానీ. మీకు ప్రమాణాలు కదా, ప్రమాణాలతో మేము ఒప్పుకుంటామన్నారు. సరే, కరెక్ట్. ఇప్పుడు రూపం ఉందని కన్ను ప్రమాణం అన్నారు, కన్ను ఉందని మాకు ప్రమాణం కావాలి. ఇప్పుడు మరి రూపానికి కన్ను ప్రమాణం అంటూ కదా, కన్ను ఉందనే దానికి ప్రమాణం కావాలా లేదా? రూపానికి అనుకుంటుంది కాబట్టి ప్రమాణం అంటావా? రూపానికి అనుకునే ప్రమాణం, రూపానికి ప్రమాణం అది, దానికి ప్రమాణం అది ఎట్లయితుంది? అట్లనే రూపం కూడా నేనే ప్రమాణం అంటే మనం ఒప్పుకుంటావా నువ్వు? మరి కనుతో పని ఏముంది? ఇట్లా చూడండి, వీళ్ళు కానీ ప్రమాణాలు తర్కాలు ఉండాలి వీళ్ళకంతా. దానికే పొరపాటు పడిపోయినారు. ఎందుకంటే పరమాత్మ స్వరూపం కంటికి కనబడేదేం కాదు. ఇంకెన్నాళ్ళకి వీళ్ళు కొట్లాడుకుంటే దొరుకుతుంది అది? వాళ్ళ శాస్త్రం వేరే అయిపోయింది అట్లా. అందుకే అట్లా ఎంబది నిಮಗೆ తెలిదే ఇదే. మనకేం తెలియదు, ఇప్పుడు చెప్తా అంటే ఏంటంటే మనకేం తెలియదు, ఇట్లాంటివన్నీ తెలియవు. ఆడికే నిలబడిపోతాం. ప్రమాణాలుంటేనే, ప్రమాణాలకు తెలిస్తేనే ఉందంటాము, లేకపోతే లేదని అందరూ అంటారు. ఉండేవాళ్ళందరూ కరెక్టే, దాన్ని ఏం తీసేసేయలేదు. అయితే మీరు చెప్పిండే ఈ కన్నుకి ఏ ప్రమాణం ఉంది అని అడుగుతాం, మేము అడుగుతాం. ఇప్పుడు దానికి మీరు ప్రమాణం చూస్తే మేము ఒప్పుకుంటాం అప్ప. సరే, మీరు చూపిస్తారంటే మనం చూపిస్తాం అట్లా. మళ్ళీ అవునప్ప, కన్ను ఉందనే దాని ప్రమాణం మనస్సు అంటాం మేము. మనస్సు ఉంటే నీకు కన్ను ఉందని తెలిసింది. పోనీ మనస్సుకు మళ్ళీ ప్రమాణం అంటే బుద్ధి. బుద్ధి అని తెలిసానికి అహంకారం, అహంకారానికి ఆత్మ. మళ్ళీ ఆత్మకు ప్రమాణం అడగద్దు. మళ్ళీ అట్లా అడుగుతారు. దాంట్లో యాజ్ఞవల్కుల దాంట్లో ప్రశ్నలు అడుగుతారు. అధిక ప్రసంగం, అధిక ప్రసంగము. పరమాత్మ నువ్వు ప్రశ్న వేసేదానికి నీకు అధికారం ఎక్కువ లేదు. వీటి వరకు నీ సమాచారం తీసుకో. దాన్ని తెలిపేదానికి ఇంకోటి ఉంటే దాన్ని పరమాత్మని ఎందుకంటారు? అది అన్నిటినీ చెబుతుంది. కన్ను ఉంది, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, అన్నీ ఉన్నాయంటారు. పోనీ మీ బుద్ధిని మనస్సుని ఆత్మ ఉందని చెప్పమని చూస్తాం. స్వతంత్ర ప్రతిపత్తి లేదు దానికి. ఇట్లా వీళ్ళు వేదాంతులు ఈ విధంగా చెప్పి తీసేస్తారనమాట. వాడిని చూపిస్తారు, తీసేస్తారు. వీళ్ళు వాళ్ళది ఒప్పుకునేది లేదు. ఇವು మనస్సు ಎಂಬ ಅಂತಃಕರಣ వృత్తిಗೆ ಸೇರಿದ್ದಾಗಿವೆ. యావి ఇవన్నీ, ఈ వృత్తులు ఇవన్నీ ఏదానికి చేసినాడు? మనస్సు అనే దానికి చేరిపోయినట్టు ఇవన్నీ కూడా. సాంఖ్యరు, ఇంక సాంఖ్యులు అనేవాళ్ళు ఉండరు చూడండి. వాళ్ళు నైయాయికులు వైశేషులు అట్టయితే సాంఖ్యులు అనేవాళ్ళు బుద్ధి ಎಂಬ వృత్తికే ಹಿರಿಮೆಯನ್ನು ತೋರಿಸುತ್ತಾరನ್ನಬಹುದು. బుద్ధి ఉంటేనే బుద్ధే గొప్పదా అంటారు. కరెక్ట్. మనస్సు కంటే నెక్స్ట్ బుద్ధే వచ్చేది. అదేమో వాళ్ళ ఆడికే చెప్తారు. మళ్ళీ బుద్ధికి ప్రమాణం అంటే వీళ్ళు చెప్పలేరు. మళ్ళీ వాళ్ళ ఆడికే ఆ విధంగా. ಏಕೆಂದರೆ ಅವರು ಆತ್ಮ ಅನಾತ್ಮ ಇವುಗಳ ವಿವೇಕವನ್ನೇ ಮುಖ್ಯವೆಂದು ಎಣಿಸುತ್ತಾರೆ. ಆತ್ಮ ಅನಾತ್ಮ అని ఇవే ముఖ్యమని చెప్తారు వాళ్ళు. ಇದರಂತೆ ಯೋಗಿಗಳು, ಪಾತಂಜಲಿ ಯೋగులు నడుచు వాళ్ళు చిత్తಕ್ಕೆ ప్రాధాన్యమని కొట్టిరుತ್ತದೆ. వాళ్ళు చిత్తవృత్తి నిరోధము అని చెప్తారు. వాళ్ళు ఇట్లు కూర్చుంటారు. వాళ్ళు వచ్చి పాతంజలి యోగులు చిత్తవృత్తిని నిరోధం చేయాలి మీరు అని చెప్పి వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు అట్లా దాన్ని తీసుకొని చిత్తವೆಂದರೆ ವಿಚಾರಾತ್ಮಕವಾದ ಅಂತಃಕರಣ ವಲ್ಲ ನಿಶ್ಚಯ ರೂಪವಾದದ್ದು ಅಲ್ಲ, ಹೊರಗಿನ ಸಾಮಾನ್ಯವಾದ ಅರಿವು ಏತರಿಂದಾಗಬಹುದು ಅದೇ చిత్తವು అంటారు వీళ్ళు. బయట మీ జ్ఞానం అవుతా అంటే వస్తు జ్ఞానం అవుతా అదే చిత్తము అని వీళ్ళు చెప్పిస్తారనమాట. వీళ్ళు
ಈ ಚಿತ್ತವನ್ನು ಒಕ್ಕಡೆಗೆ ಇಡಬೇಕಾದಾಗ ಚಿತ್ತ ಬಿಟ್ಟು ಲಾಲಿಸಿರಿ ఎన్నువలను నీవు కేలిరబోదు మనసు పెట్టి చిత్తం పెట్టినండి మీరు అంటారు చూడండి. బాగా వినాలేటప్పుడు బాగా మనసును బుద్ధిని పెట్టి వినాలంటారు చూడండి. వీళ్ళు చిత్తాన్ని పెట్టి వినాలా, దాన్ని చూడాలా అని చెప్తారు వీళ్ళు. చిత్తವು ಬಗೆ ಮಟ್ಟಗಳಲ್ಲಿ ಇರುತ್ತದೆ. ಈ ಮನಸ್ಸು అనేది ఒకే స్థరంగా ఉండదు. ఇది అంతస్తులు ఉంటుంది. ఇది చిత్తవృత్తిಗಳನ್ನ తడగట్టి, కాబట్టి మీరేం చేయాలా, ఈ మనస్సు యొక్క ఈ చిత్తం యొక్క వృత్తులన్నీ లేచిపోతాంటాయి చూడండి. ఇవన్నిటినీ ఒకసారి నిలిపేయాలంట, తడగట్టి నిలబెట్టి సమాధిಯನ್ನು ಪಡೆಯುವ ಕ್ರಮವನ್ನೇ ಯೋಗದಲ್ಲಿ ವಿಸ್ತರಿಸುತ್ತದೆ. మీరు ఇట్లా సమాధి పొందితే మీకు జ్ఞానం అవుతుందని వాళ్ళు చెప్పిస్తారు. ಚಿತ್ತದಿಂದ ಗ್ರಹಿಸಿದನ್ನು ಮನಸ್ಸಿನಿಂದ ಮನನ ಮಾಡಿ ಬುದ್ಧಿಯಿಂದ ನಿಶ್ಚಯಿಸುತ್ತೇವೆ. ಹೀಗೆ ಇವು 3 ಒಂದಕ್ಕಿಂತ ಒಂದು ಒಳಗಿನ ವೃತ್ತಿಗಳು, ಇವన్నీ లోపల ఉండేటివి. ಇನ್ನು అహంకారమే వృత్తిని ಎಲ್ಲಾ దర్శనకారులు లెక్కకు తగులుಕೊಂಡಿದ್ದಾರೆ. ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని పట్టుకుంటారు. తర్వాత అహంకారం అనేది అందరికీ సమానం, నేననేది. అయితే అంతఃకరణం పేరే అహంకారం. అది కూడా ఒక్కొక్క చాట మనస్సు అని తీసుకుంటారు, ఒకసారి బుద్ధి అని తీసుకుంటారు, ఒకటి చిత్తం అని దాన్ని సపరేట్ మాయాస్తులని పెట్టుకుంటారు. ఈ నేననేది అందరూ ఆస్తి. ఎవరు మాట్లాడినా నేనే మనస్సు, నేనే బుద్ధితో, నేనే చిత్తంతో అనేది ఈ నేననేది వీళ్ళు పెట్టుకున్నారు అనమాట. తానల్లన దేహాదిಗಳಲ್ಲಿ ఇప్పుడు మీరెవరు అంటే ఏం చెప్తాం, మనం దేహం అంటాం. అయితే శాస్త్రం ఏం చెప్తుంది, మీరు దేహాలు కాదంటుంది. కాబట్టి ఈ అహంకారం ఏం చేస్తుందంటే, తానల్లన దేహాదిಗಳಲ್ಲಿ ತಾನೆಂಬ ಹೆಮ್ಮೆಯನ್ನು ಇಟ್ಟುಕೊಂಡಿರುವುದನ್ನೇ అహంకారం ఎందుకు కరుగుతారనಬಹುದು. నేను అంటాడు. ఎవరు నువ్వు అంత గట్టి కరిచేదానికి? నేనని దేహం అంటాడు. దేహం నువ్వా? దేహం నువ్వే అంటూ అనుకో, మన నిద్రలో ఈ దేహం ఉంటుందే, అప్పుడు నేను లేకుండా పోలు కదా. మరి అట్లా లేకుండా పోతే అట్లా నిద్రపోతా అంటే మనం నిద్రపోతే మేము లేకుండా పోతామంటే ఎవరైనా నిద్రపోతాండ్రే అని చూడు. మరి ఎట్లున్నా చూడండి వేదాంతం అన్ని ఇట్లే వేదాంతం అంతా చెప్పుకుంటూ పోయిండు జనం అందరికీ. వేదాంతిಗಳು వీళ్ళు ఇట్లు ఎవరెవరు వేరే దర్శనకారులు వేరెవరు పోతే వేదాంతిಗಳು ఈ 4 వృత్తిಗಳನ್ನು లెక్కకు ತೆಗೆದುಕೊಂಡು ఈ 4ను కూడా లెక్కకు తీసుకొని సాధనವನ್ನು ఉపదేశిస్తుంది. ఈ 4 దానిల యొక్క వ్యవహారం తీసుకొని సాధన మొదలు పెడుతుంది. వీళ్ళు ఏం చేసినారు, మనస్సును పెట్టుకొని సాధన ఒకటి చేసినారు, బుద్ధిని పెట్టుకొని ఒకటి చేసినారు, చిత్తాన్ని పెట్టుకొని ఒకటి చేసినారు, అహంకారాన్ని పెట్టుకొని ఒకటి చేసినారు. వేదాంతలు అది చేయలేరు. నేను వాడిని మొదలు తీసుకుంటారు వీళ్ళు. ఈ నేను వీని కడబడే వృత్తులు ఇవన్నీ పట్టుకుంటారు. ఇవన్నీ పట్టుకొని ఇప్పుడు సమాచారం అడుగుతారు. ఈ మెలకువ అంటే ఏమి, మెలకువలో నేను నాకు తెలియబడేది ఇదంతా ఉంది. అవునా, నేను నాకు తెలియబడేది. ఈ మన దీంట్లో ఏమనుకుంటాము, నేను తెలుసుకునేవాడు గొప్ప, తెలియబడేది సాక్ష్యము, సాక్ష్యాన్ని మీరు పెట్టుకుంటారు. అయితే వేదాంతం ఏం చేస్తుంది, ఈ సాక్షిని సాక్ష్యాన్ని రెండింటినీ సాక్ష్యం చేసుకొని ఉపయోగిస్తుంది అనమాట. దానికే చెప్పాడు అనమాట. అది జాగ్రత్తాంతం స్వప్నాంతం జాగ్రత్తాంతం ఉభవ్ ఏనాను పశ్యతి. ఈ జాగ్రత్తనంతా కూడా మూటగట్టి, స్వప్నాన్నంతా కూడా మూటగట్టి దేంతో విచారం చేస్తారు అంటే, అప్పుడు నేననేవాడు నాదనేది అంతా దాంట్లోనే పడిపోయింది అనమాట. మరి ఇప్పుడు దీన్ని విచారం చేసేవాడు ఎవడు ఉండాలా? వాడే మహాంతం విభు, అతడే ఆత్మ, అతడే మహాత్ అని చెప్పి శాస్త్రం ముందు చెప్పేది అనమాట. ఇట్లా తీసుకొని ఉపదేశం. ಒಂದು ರಾಜ್ಯದ ಮೇಲೆ ಶತ್ರುಗಳ ದಾಳಿ ನಡೆಯುತ್ತಿರುವಾಗ, ఒక రాజ్యం మీద శత్రువు దాడి ఉండేటప్పుడు ಅರಸನು ತನ್ನ 4 ಮಂತ್ರಿಗಳ ಸಲಹೆಯನ್ನು ಕೇಳಿ ಅವರ ಅಭಿಮತವನ್ನು ಹೊಂದುಗಡೆ ಮಾಡಿ ಕಾರ್ಯಾಚರಣೆಯನ್ನು ಕೈಗೊಳ್ಳುವಂತೆ ಸಾಧನರಾದವನು 4 ವೃತ್ತಿಗಳ ವಿಷಯವನ್ನು ಮನದಂದುಕೊಂಡು ನಡೆಯಬೇಕಾಗಿರುತ್ತದೆ. రాజు ఎవడో 4 ఆయన దగ్గర సైన్యాధిపతులు ఉంటారు కదా, సైన్యానికి వేరే ఉంటాడు, ఆలోచన చెప్పే కూడా ఉంటాడు, ఇట్లా వేరు వేరే ఉంటారు. ఒక రాజు వచ్చి యుద్ధానికి వచ్చినాడంటేనే ఏమో మన మంత్రం ఏం చేయాలో కూర్చొని చెప్పండి అని అందరూ. మనకి యుద్ధం చేసేదానికి తగినంత సైన్యం ఉందే, ఆహారాలు మన దగ్గర ఉన్నాయా లేదా అని ఇవన్నీ కనుక్కోవాలి కదా. ఇట్లా కనుక్కొని ఎట్లయితే యుద్ధానికి ప్రయత్నం చేస్తాడో అట్లే వేదాంతులు ఈ 4టిని కూడగట్టుకొని వీటి సమాచారం ఏమనే దాన్ని వ్యవహారం చేసే మొదలు పెడతారు. మనస్సునింద విచార ಮಾಡಿ సుమ్మనాదరే సాలదు. మనస్సుతో విచారం చేసి ఇంకే మాకి వేదాంతం తెలిసిందంటే వాటికే కుదరదు. ఇది బుద్ధిಯಿಂದ ಒಮ್ಮೆ వివేకವನ್ನು ಮಾಡಿಕೊಂಡು ಗೆದ್ದನೆಂದು భావిಸಲು ಬಾರದು. ఒక తూరు బుద్ధిని ఆశ్రయించి మేము గెలిచినాము, మాకు తెలివి ఎక్కువ ఉండుకొని మేము గెలిచినాము అంటారు చూడండి, దాన్ని తీసుకోకూడదు. ఏకెంದರೆ విచారದಿಂದ ಹೋದಂತೆ కొండ
ವಿಚಾರದಿಂದ ಹೋದಂತೆ ಕಂಡ ಸಂಶಯಗಳು ಮತ್ತೆ ಕವಲಾಗಿ చిగురు. ఒక్క తూరిన ఒక నిదర్శనాన్ని తీసుకొని అటు నిలబడితే మళ్ళా దాని విచారం చేస్తే ఇంకా అది మళ్ళీ పక్క శీలుతుంది, మళ్ళా దాని విచారం చేస్తే ఇంకో తీరుతుంది. ఇట్లా శీలదావులు ఎక్కువైపోతాయి అన్నమాట. ఎప్పుడైతే మనకి జ్ఞానం లేకపోతే చెప్పిన దాన్ని ఇంకోటి లేచిపోతాం. ఇప్పుడు చెప్తే కదా కన్ను రూపాన్ని చూస్తుంది కాబట్టి కన్నే ప్రమాణం అని అంటూ అనుకో నువ్వు, వాటికి నిలిచిపోయారు నిలిచిపోతారు. ఇంకోటి అంత బుద్ధిమంతుడు కన్నే ఎట్లా ప్రమాణం అయినప్ప కన్ను ప్రమాణం చూపి అంటే మళ్ళా మొదలవుతుంది, అటు స్టార్ట్ చీలికైపోతుంది. వాడు మనస్సు అని చెప్తే మనస్సు ఎట్లయితుంది అంటే మళ్ళా బుద్ధి, ఇట్లా చీలికలు అయిపోతా ఉంటారు అనమాట. ఇది అయితే తెలియని వాళ్ళ దగ్గర ఇవే సరిపోతాయి. అందుకే ఈ వేదాంతులు కూడా శిష్యుల దగ్గర, శిష్యులకేమి వాళ్ళు చెప్పింది తినేవాళ్ళు వింటారు కాబట్టి ఏం చెప్పినా వింటాంటారులే. ప్రశ్న వేసేకి రాదు వీళ్ళకి. ప్రశ్న వేస్తే స్వామి కథ బయటపడుతుంది, ఎప్పుడైనా బయటపడుతుంది. ఇది ఎంతమందికి ధైర్యం ఉంది వేసేకి అట్లా వేసేటట్టుంటే మనం ఇంటికి వస్తాము, వీటికి మనం చెప్పాక పోతాంటివి. అంతే కదా. ఇప్పుడు అంత మాత్రం తెలుసుకొని ప్రశ్నలు వేసేటట్టుంటే మనమే గురువులుగా అవుతాంటివి కదా. వాళ్ళ దగ్గర శిష్యుల పని ఏం చేస్తాంటివి? అట్లా వేయలేదు. కాబట్టి వివేకದಿಂದ ప్రకృతి అధ్యాసವನ್ನು ಬಿಡಿಸಿಕೊಂಡು, కాబట్టి ఈ వివేకం ద్వారా ఏం చేయాలప్ప అంటే ప్రకృతి యొక్క అధ్యాస అంటే తప్పు తెలివి. ప్రకృతి అంటే మాయ లేదా ఈశ్వరుని శక్తి లేదా సత్వరజ గుణాలు, ఈ మూడు దానికే వస్తాయి. వీటి నుంచి విడిదీసుకోవాలి వివేకం అంటే. ఈ విడిదీసుకొని ನೋಡಿದ ಮೇಲೂ ಮತ್ತೆ ಅಧ್ಯಾಸವು ಬಗೆಬಗೆಯಿಂದ ತನ್ನ ಕೈ ಚೆಲಕೊಂಡು ತೋರಿಸಲೇ ಇರುವುದು. ఇంత విచారం చేస్తే కూడా ఆ మాయ అనేది తన యొక్క చేతివాటును చూపిస్తుంటుందంటే ఇది ఎట్లా వాడినైనా కూడా నేనేమంతా అయినాను కదా అంటే ఆ సాత్విక అహంకారం అన్న వాడిని వచ్చి ఉంటుంది. నాకంతా తెలుసు అని నేను జ్ఞాని అయినాను అంటే వాడు కూడా ఇంకా జ్ఞాని కాలేదు అంటుంది. ఈ అహంకారం అనేది ఎట్లా ఒక రూపంగా నువ్వు తగ్గిస్తే ఇంకో రూపంలో వచ్చి రెడీ కూర్చుంటుంది అంటాడు ముందుకు వచ్చి. అట్లా ಕೈ ಚೆಲಕವನ್ನು ತೋರಿಸಲೇರು. చిత్తವನ್ನು ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು నిలిచికొండరే సాలదు. మనసుని కొంచెం సేపు నిలబడితే కాదు, అది ఎట్లా నిలబడుతుంది? నిద్రలో లేదు, స్వప్నంలో నీ మనసు లేదు, నిలబెట్టినట్లే. అయితే అంతమంత పని జరిగిందే మనకి? లేదు. అది మత్తే హేగో చెదిరి బిడుతుంది. కొంచెం సేపు ఉంటుంది, మళ్ళా ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటుందో ఇష్టానుసారం విక్షేపం అయిపోయి ఉంటుంది అనమాట. అది ఆ విక్షేపం ఎందుకు జరుగుతుందంటే విషయాలలో సత్యత్వం ఉందని విక్షేపం చెందుతుంది. అదంతే. విషయాల్లో సత్యత్వం లేదని బాగా మనసుకు బోధపడితే అది కూడా విక్షేపం చెందదు. ఇప్పుడు ఎవరినైనా కూడా స్నేహితులు ఇద్దరు ఉంటారనుకోండి, ఉదాహరణకి ఒక ఆయన బాగా నమ్మింటాడు, ఇంకోనికి తెలుసు ఆ నమ్మిండేవాడు ఇతను మోసం చేస్తాడని ఇంకో ఆయనకు తెలిసింది, ఈ విషయం తెలుసు. అప్పుడు అతడు వచ్చి చెప్తాడు, ఏమయ్యా అతను జతపట్టినావే ఎట్లా అంటే, అతడు నా ప్రాణంతో సమానమయ్యా, ఏమనుకుంటూ అట్లా అని ఇస్తాడు. ఒరే వీనికి ఏం చెప్పినా కూడా తిక్క కుదరదు ఇచ్చిపెట్టాడని, సరే నీవంతా మెచ్చుకుంటాడో కదా అని వాడిని ఒక రూమ్లో కూర్చోబెడతాడు. ఎవరిని? నా స్నేహితుడు అంటాడు. చూడు వాడిని కూర్చోబెట్టి వీనితో మాట్లాడతాడు. ఇంట్రెస్ట్ ఏమయ్యా నువ్వు అతను స్నేహం పట్టినావు కదా ఏమి అంటే, జత పట్టుకోకపోతే వాడిని నాశనం చేసే కయ్యలేదప్ప, వాడి లోటుపాట్లని తెలుసాలి కదా మాకి. శత్రుత్వంతో ఎట్లయితుంది? జత పడితే వాడి పట్లన్నీ తెలుస్తాయి, ఆ పట్లని తెలుసుకుంటే వాడిని నాశనం చేయొచ్చప్ప అని వీడు మాట్లాడుతున్నాడు. అదంతా పక్కన రూమ్ లో ఉండేవాడు ఇంట్లోనే ఉన్నాడు. ఇంతవరకు నమ్మిండు కదా నా ప్రాణ స్నేహితుడని, వాడు విన్నాడు. ఇదంతా ఇంటానే సరే అని వాడు రూమ్ తీసుకొని బయటకు పోతాడు. ఇక్కడ రావా నీ స్నేహితుడు ఉన్నాడంటే వస్తాడు అటుకి. ఎందుకు? సొంతనం అయింది కదా. అట్లా ఈ మనస్సు కూడా ఈ విషయాలను సత్యం కాదు అని బోధపడితే ఇది కూడా దాని మీద పోయలేదు. మనస్సు ఏమో చెడ్డది కాదు, మనం అనుకున్నది చెడ్డదేం కాదు ఇది కూడా. ఎందుకంటే అదే మోక్షానికి కారణం అని చెప్పినారు చూడండి. మరి కాబట్టి దానికి సరైన పద్ధతిలో తెలియజేయాల. ఈ విషయాలన్నీ నీకు ఆనందాన్ని ఇస్తాడాయా, ఎన్ని నువ్వు అడిగినావు, ఎన్ని అడిగితే అన్ని కోరి తెచ్చినాను, పోనీ నీకేమన్నా ఆనందమైంది ఇప్పటికి, ఇంకా కావాలంటాడు. మరి ఎన్ని తెచ్చిస్తే నీకు చాలా అవుతుంది? యాదంతో నువ్వు తృప్తి, అది ఒకటైనా చెప్తుంది అది. ఇట్లా విచారం చేస్తే అప్పుడు కూడా మనస్సు స్వాధీనం తెచ్చుకునే వీలవుతుంది. అట్లా లేకుండా కోరిన వల్ల ఇచ్చినట్లుంటే కావాలంటానే ఉంటుంది. అది నీవు దీదాను నాకు తెలిసేది ఉంటుంది, నాశనం అయ్యేదే ఉంటుంది మనకి. ಒಂದು ಬಗೆಯ అహంకారವನ್ನು ಗೆದ್ದುಕೊಂಡನೆಂದು ಹಿಗ್ಗಬಾರದು. కాబట్టి నేను దీనంతా జయించినాను అని ఎవడు కూడా అనకూడదు. ఇప్పుడు హిరణ్యకశిపుడు 3 లోకాలను జయించినాడు,
నేను బ్రహ్మదేవుని వరం పొంది సాయుధ కూడా గెలిచినాను అన్నాడు. అయితే పూర్తి అయింది ఆయన కథ? అయ్యలేదు. ಅದು ಮತ್ತೆ ಹೇಗೋ ಮತ್ತೊಂದು ಬಗೆಯ ಅಭಿಮಾನವಾಗಿ ತೋರ್ಕೊಳ್ಳುತ್ತದೆ, ఇంకో రకంగా వచ్చి కనపడతా ఉంటుంది. అంతఃకరణం ఇరువరకు, ఈ అంతఃకరణం అనేది ఉన్నంత వరకు ಅದು ಮನಸ್ಸು, ಬುದ್ಧಿ, ಚಿತ್ತಹಂಕಾರ ಎಂಬ ರೂಪಗಳಿಂದ ಮತ್ತೆ ಮತ್ತೆ ತೋರಿಕೊಳ್ಳುತ್ತಲೇ ಇರ್ತದೆ. ఇదే ಅದರ ಸ್ವಭಾವ. కాబట్టి అంతఃకరణ శుద్ధి అన్నారు చూడండి. మనశుద్ధి ఇవన్నీ లేదు, అంతఃకరణమే శుద్ధి కావాలా. ఆ అంతఃకరణం శుద్ధి అయిపోయిందంటే ఆత్మస్వరూపం అవుతుంది. అది ఇంకా అక్కడ ఎప్పుడైతే ఆత్మస్వరూపమైందో బుద్ధి అనేది ఉండలేదు, మనస్సు అనేది ఉండలేదు, చిత్తం అనేది ఉండే, అహంకారం కూడా ఉండలేదు. ఆ అంతఃకరణ శుద్ధి కావాలి మనకి. ఏదో ఒకదాన్ని బుద్ధిని శుద్ధి చేస్తాము, మనస్సుని శుద్ధి చేస్తామంటే కుదరట్లేదు ఇట్లా. అందువలన ఈ నాలుగింటి యొక్క వ్యవహారం కూడా ఒకేది అని దీనిలన్నీ ఎవరు తెలుసుకొని ఆ అంతఃకరణాన్ని శుద్ధి చేసుకుంటే అప్పుడు ఇది మన మీద ఏ ప్రభావం చూపలేదు అని చెప్పి చెప్తుందన్నమాట. ఓం సహనావతు మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.